రెరా రిజిస్ట్రేషన్ చేయకుండా సేల్ చేయడం అన్నది తప్పు. నేను ఇప్పుడు ఒక ఆర్కిటెక్ట్ని కానీ ఒక పర్సన్ని కానీ పెట్టుకొని అది వెరిఫై చేసుకొని ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయొచ్చా రెరాకి? ఇన్ని స్టెప్స్ తీసుకున్నా కూడా ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ దెన్ వాట్ సార్? అసలు యాక్చువల్గా రెరా వెబ్సైట్ చూసుకొని కొనుక్కుంటే మేజర్ ప్రాబ్లం అయితే ఉండదు. వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ రెరా? ఓన్లీ ఫర్ పర్టికులర్ ప్లాట్స్ పర్టికులర్ ఫ్లాట్స్ వరకే రెరా పనిచేస్తుందా? 2016లోని ఈ రెరా యాక్ట్ చాలా మంది కన్జ్యూమర్స్ ముందుకు రారు సార్. అంటే మానిటరింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఈ మానిటరింగ్లోనే ఆగిపోయిందని కంప్లైంట్ ఇచ్చినా కూడా దాని మీద యాక్షన్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద కూడా రెరా యాక్షన్ తీసుకోవడం ప్రాబ్లం. Assistant Government Pleader for Excise Department, Standing Counsel for Central Administrative Tribunal, GP for Municipal Administration Department ఇలాంటి ఎన్నో రోల్స్లో పనిచేసి ఒక అడ్వకేట్గా 30 yearsకి పైగా ప్రాక్టీస్ చేస్తూ సమాజం పట్ల ఉన్న బాధ్యతతో ఇప్పుడు రెరా మెంబర్గా ఉన్న ఏ జగన్నాథరావు గారిని మన ఛానల్కి స్వాగతిస్తున్నాము. హలో సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు మీరు ఏపీ రెరా మెంబర్గా చేస్తున్నారు. మీరు ఆల్రెడీ అంతకుముందు లీగల్ ప్రొఫెషన్లో ఉండి కూడా 30+ years అయిపోతుంది. అసలు రెరా అనే ఒక యాక్ట్ పెట్టారు అని అంటే దానికి ఎందుకు పెట్టారు, దానికి ఒక హిస్టరీ ఉంది అనేది ప్రజలకి ఐడియా లేదు సార్. ఉంది అని చెప్పి తెలుసు, కానీ నేను ఎందుకు తెలుసుకోవాలి, లేకపోతే ఆ యాక్ట్ నాకేం అవసరము, లేకపోతే నాకేం యూజ్ అవుతుంది అనేది క్లారిటీ లేదు. సో దాని గురించి మీరు చెప్పగలుగుతారా? వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ రెరా యాక్ట్? యాక్చువల్గా ఇది మనకి రెరా రాకముందు మన స్టేట్లో దీనికి సంబంధించి ఆల్రెడీ ఉందండి. దాన్ని ఏపీ అపార్ట్మెంట్స్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఉంది. నెక్స్ట్ తర్వాత బొంబాయిలో కూడా మహారాష్ట్ర అపార్ట్మెంట్స్ యాక్ట్ అని ఉంటున్నారు. ప్రతి స్టేట్కి అపార్ట్మెంట్స్ యాక్ట్ ఉండేవి. బట్ కలెక్టివ్గా ఈచ్ స్టేట్స్లో ఉన్న యాక్ట్ సరిగా ఫంక్షన్ చేసి దా ఆబ్జెక్ట్ని అచీవ్ కాకపోవటం వల్ల సెంట్రల్ లెజిస్లేషన్ అవసరం తప్పనిసరిగా అని చెప్పి పార్లమెంట్లో 2016లోని ఈ రెరా యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు మినిస్టర్గా ఉండేటప్పుడు దీన్ని ప్రత్యేకమైన చొరవ తీసుకొని రెరా యాక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. బట్ రెరా యాక్ట్ ప్రవేశపెట్టిన తర్వాత రెరా యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ క్లియర్. ఆ యాక్ట్లోనే చూడంగానే మనకు తెలుస్తుంది రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అని. అంటే దీని మీద కంట్రోల్ ఇంతకుముందు ఏ విధమైన కంట్రోల్ లేకపోవడం వల్ల అనార్గనైజ్డ్గా ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవడం జరిగేది. బట్ ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఇట్ రిక్వైర్స్ రెగ్యులేషన్ అన్న ఉద్దేశంతో, కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో దానికి కావాల్సినవన్నీ కూడా యాక్ట్లో పొందుపరచడం జరిగింది. మనము రెరా యాక్ట్ అనగానే సార్ ఫస్ట్ థాట్ ఏమొస్తుందంటే ప్రజలకి, నేను ఒక ప్రాజెక్ట్ కొనాలి అని అనుకుంటే ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది రెరా ప్రొవైడ్ చేస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఉంటే ద ప్రాజెక్ట్ ఈజ్ సేఫ్ అని చెప్పి అనుకుంటారు. బట్ ఈజ్ దట్ ట్రూ? అంటే ఓన్లీ ఆ ఐడి ఒక్కటి ఉంటే సరిపోతుందా? ఓన్లీ ఫర్ పర్టికులర్ ప్లాట్స్ పర్టికులర్ ఫ్లాట్స్ వరకే రెరా పనిచేస్తుందా? వాట్ ఈస్ ద ఎక్స్టెంట్ టు విచ్ రెరా కెన్ హెల్ప్ అ కన్జ్యూమర్? ఎస్, ఇప్పుడు యాక్చువల్గా రెరా ప్రవేశపెట్టిందే కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పి క్రియేట్ చేయడం జరిగింది. బట్ రెరా ఒక ఫంక్షన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అయిన దగ్గర నుంచి, స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కంప్లీట్ అయినంత వరకు మానిటర్ చేసే అధికారం రెరాకి ఉంటుంది. మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ అంటే. అయితే ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా మానిటర్ చేస్తారు అన్నది క్లియర్గా నేను చెప్తానండి. బట్ ప్రాజెక్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న వ్యక్తి కావాల్సిన పెర్మిషన్స్ అన్నీ కూడా, అంటే లోకల్ బాడీస్లో పెర్మిషన్స్, మున్సిపల్ పెర్మిషను, నెక్స్ట్ తర్వాత ఎన్విరాన్మెంటల్ పెర్మిషన్స్, నెక్స్ట్ తర్వాత ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో ఆ పెర్మిషన్స్ అన్నీ, ఫైర్ సేఫ్టీ నామ్స్, బిల్డింగ్ అయితే ఫైర్ సేఫ్టీ నామ్స్ అన్ని రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత, బట్ ఆయనకి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ అంటే క్యాపబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రాజెక్ట్ కూడా రెరా వెరిఫై చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ నెక్స్ట్ ప్రీవియస్గా వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయో దాని డీటెయిల్స్ కూడా అడుగుతారు. మొత్తం ఇవన్నీ కూడా ప్రాపర్గా అన్ని పెర్మిషన్స్ తీసుకొని
ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో రెరాలో రూల్స్లో ప్రిస్క్రైబ్ చేసిన డీటెయిల్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు రెరాకి వెళ్ళి సబ్మిట్ చేస్తే రెరా వెరిఫై చేసి 30 days దానికి టైం ఉంటుంది. 30 daysలో వాళ్ళు వెరిఫై చేసి ఒకవేళ కానీ ఏమైనా ప్రాపర్గా వాళ్ళ పెర్మిషన్స్ అవి అప్టైన్ చేయకపోతే వాళ్ళకి షార్ట్ ఫాల్ వేసి అవన్నీ వచ్చేంత వరకు వెయిట్ చేసి ప్రాపర్గా అన్నీ ఉంటేనే రెరా రిజిస్ట్రేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఒక నెంబర్ ఇస్తారు. అయితే ఆ నెంబర్ ఇచ్చి రెరా రిజిస్ట్రేషన్ జరిగితేనే వాళ్ళు సేల్ చేయాలి. అంతేగాని రెరా రిజిస్ట్రేషన్ చేయకుండా సేల్ చేయడం అన్నది తప్పు. ఒకవేళ అలాంటి కేసు ఏదైనా రెరా దృష్టికి వస్తే డెఫినెట్గా పెనాల్టీ వేయడానికి అప్ టు 10% వరకు పెనాల్టీ వేస్తారు. ఒకవేళ పెనాల్టీ కానీ ఇంకా వాళ్ళు కట్టకుండా రిజిస్ట్రేషన్ చేయకుండా చేస్తే 3 years వరకు పనిష్మెంట్ కూడా ఇచ్చే అధికారం రెరాకుండా. కానీ మనము నార్మల్గా బయట చూస్తే కనుక ఎలా ఉంది అని అంటే, నేను మున్సిపల్ పర్మిషన్స్ తీసుకుంటే మీకేమో ఇంత తగ్గుతుంది, లైక్ వాట్ ఎవర్ అమౌంట్ మీరు పే చేయాల్సింది. బట్ నేను రెరా పర్మిషన్ తీసుకోవాలి అంటే మీకు నేను పర్మిషన్ తీసుకుంటున్నందుకు నాకు ఏదైతే ఫీజు అవుతుందో అది మీరు బేర్ చేయాలి అని చెప్పి వింటూ ఉంటాం సార్. అది యాక్చువల్గా బిజినెస్ కమ్యూనిటీలో అది ఒక రకంగా వాడుకుంటున్నారు, బట్ అది కరెక్ట్ కాదు. బట్ రెరా అన్నది స్పెషల్గా ఏం పెర్మిషన్స్ ఏమి ఇవ్వరండి. రెరా ఏంటంటే కన్జ్యూమర్ కొనుక్కున్న వాళ్ళ తరపున అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదు. ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళు ఇండివిజువల్గా ఉంటారు, హెల్ప్లెస్గా ఉంటారు. వాళ్ళు అన్నీ అడిగితే బిల్డర్స్ చాలా మైటీగా ఉంటారు కాబట్టి ఆన్సర్ చేయరు. బట్ ప్రొటెక్షన్ అన్నది ఆ డాక్యుమెంట్స్ అన్నీ సెక్యూర్ చేయకపోవడం కూడా చాలా కష్టం. కన్జ్యూమర్స్ తరపున ఆ డాక్యుమెంట్స్ అన్నీ సెక్యూర్ చేసి అవన్నీ వెరిఫై చేసి టైటిల్స్, డాక్యుమెంట్స్, వాళ్ళ ప్రాపర్ పెర్మిషన్స్, బిల్డింగ్కి కావాల్సిన అన్ని పెర్మిషన్స్, అన్ని ఫీజిబిలిటీస్ అన్నీ చూసిన తర్వాత రెరా డిసైడ్ చేసి పెర్మిషన్ ఇస్తారు. పెర్మిషన్ అంటే అది రెరా రిజిస్ట్రేషన్ ఇస్తారా తప్ప అది వాళ్ళు చెప్పేటట్టుగా అది పెర్మిషన్ కాదు. పెర్మిషన్స్ అనేవి మున్సిపల్, లోకల్ లాస్, పంచాయతీ, ఎన్విరాన్మెంట్లు ఆ పెర్మిషన్స్ తీసుకోవాలి తప్ప రెరాలో స్పెషల్గా పెర్మిషన్ ఏమి ఉండదు. రెరా డ్యూటీ ఏంటంటే అన్నీ తీసుకున్నారా లేదా, అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ఇస్తారు. నెక్స్ట్ తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పెర్మిషన్స్, లాఫుల్ పెర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ పెర్మిషను, ఎన్విరాన్మెంటల్, నెక్స్ట్ వాళ్ళ ఫైనాన్షియల్ డీటెయిల్స్, అడ్రస్లు, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏ డాక్యుమెంట్స్ టైటిల్ తీసి ఆయనకి ఏమి హక్కు ఎలా వచ్చింది ఏంటి, నెక్స్ట్ తర్వాత ఆ హక్కుకు సంబంధించినంత వరకు లీగల్ ఒపీనియన్స్, ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి సబ్మిట్ చేయాల్సింది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి ఆ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఈ వెబ్సైట్లో అవన్నీ పొందుపరుస్తారు. ఈ వెబ్సైట్ ఏదైతే వెబ్సైట్ కూడా రెరా డ్యూటీ మెయింటైన్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక పేజ్ ఇచ్చి వాళ్ళకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ని పబ్లిక్ కోసం అని చెప్పి అందులో డిస్ప్లే చేస్తారు. ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్కి సంబంధించి అన్ని పెర్మిషన్స్ అందులోనే చూసుకొని కొనుక్కుంటే చాలా మంచిది. అంటే ఇప్పుడు ఫర్ సమ్ రీజన్ సార్, అంటే నాకు అది ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోవచ్చు, లేకపోతే నాకు అది అర్థం కాకపోవచ్చు ఆ పర్మిషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, లేకపోతే రిజిస్ట్రేషన్ అనేది ప్రాజెక్ట్కి ఎలా ఉంది అని అంటే, యాజ్ అ నార్మల్ సొసైటీలో నేను ఉన్నాను, ఒక కన్జ్యూమర్గా కొనాలనుకుంటున్నా అంటే నేను ఇప్పుడు రెరాకి డైరెక్ట్గా రావచ్చా? తప్పకుండా అండి. రెరా ఎప్పుడు కూడా ఎవరైనా స్టేక్ హోల్డర్స్ ఎవరు వచ్చినా కూడా, బిల్డర్స్ వచ్చినా కానీ కన్జ్యూమర్ వచ్చినా కూడా ఆల్వేస్ వాళ్ళు సహకరించడానికి డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అంతా గైడ్ చేస్తారు డెఫినెట్గా. ఒకవేళ గైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా కన్జ్యూమర్ కూడా ఏమైనా వాళ్ళు సరిగ్గా చేయలేదు అని దృష్టికి తీసుకొస్తే దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. సో ఐ కెన్ డైరెక్ట్లీ కమ్ టు రెరా అండ్ నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రెరా నాకు ఆ క్లారిఫికేషన్ అనేది రావడానికి హెల్ప్ చేస్తుంది. ఐ థింక్ అది చాలా హెల్ప్ అవుతుంది సార్ చాలా మందికి. సార్ ఇప్పుడు అలానే కనుక ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ మీరు అన్నట్టు రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా అనేది నేను చెక్ చేసుకుంటాను. మనకి వెబ్సైట్స్ ఉన్నాయి, ఈచ్ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వెబ్సైట్ ఫర్ రెరా. దానికి వెళ్ళి ఆ స్టేట్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయో నేను చెక్ చేసుకుంటాను. ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను సార్, నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఒక ప్లాట్లోనో లేకపోతే ఒక ఫ్లాట్లోనో అని చెప్పి అనుకుంటున్నాను నేను కొనుక్కోవాలని చెప్పేసి. నెక్స్ట్ స్టెప్ నాది ఇప్పుడు అగ్రిమెంట్ టు సెల్ అనేది నేను ఒక బిల్డర్తో ఎంటర్ అవ్వాలి. ఎందుకు అని అంటే ఓకే నాకు నచ్చింది అని అనుకుందాం సార్. నా స్టేట్లో అంటే నాకు ఇన్ఫర్మేషన్ నేను వెళ్ళి ఫిజికల్గా వెరిఫై చేసుకోవడానికి ఈజీ అవుతుంది సార్. బయట స్టేట్స్లో ఐ విల్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్వన్. సో అదొక చిన్న భయం అనేది ఉంటుంది ఎవరికైనా కానీ, ఎందుకంటే హార్డ్ ఎర్న్డ్ మనీ నేనే పెడుతున్నాను అని చెప్పి. ఈ అగ్రిమెంట్ టు సెల్ అనేది ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ప్రొఫార్మా మనకి రెరా ఎలా అయినా ప్రిస్క్రైబ్ చేసి పెట్టింది సార్, వాట్ ఆర్ ద క్లాజెస్ అండ్ ఆల్ విచ్ హ్యావ్ టు బీ దేర్ అని చెప్పి. బట్
అది ఫాలో అవుతున్నారా అవ్వట్లేదా, అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ వీ హ్యావ్ టు టేక్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు అగ్రిమెంట్ టు సెల్, నేను సేఫ్గా ఉండడానికి. అది యాక్చువల్గా ఏంటంటే చాలా కేసుల్లో ఈ కొనుక్కున్న వాళ్ళకి ఏ రకంగా బిల్డర్స్ కానీ వాళ్ళు నార్మల్ కోర్సులో అగ్రిమెంట్ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా ఉన్నారు. బట్ రెరా వచ్చిన తర్వాత దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఏ విధంగా ఉండాలి, అందులో ఏ ఏ కండిషన్స్ ఉండాలి, ఆ కండిషన్స్ చాలామంది ఏమనుకుంటారంటే బిల్డర్స్కే కాదు కన్జ్యూమర్స్ కోసమే కాదు ఈవెన్ అగ్రిమెంట్ అవ్వడం వల్ల బిల్డర్స్కి యూజ్ అవుతుంది, కన్జ్యూమర్స్కి యూజ్ అవుతుంది, ఇద్దరు రైట్స్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే కేసుల్లో తర్వాత చాలా ఇబ్బంది పడి వాళ్ళకి రావాల్సిన డబ్బులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా సెక్షన్ 13 అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. దానిలో క్లియర్గా రూల్స్లో కూడా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఈ ప్రఫార్మ్లో ఉండాలి. 10% కన్నా ఎక్కువ ఇస్తే తప్పనిసరిగా బిల్డరు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఎగ్జిక్యూట్ చేయాలి. 10% ఆర్ మోర్ దాన్ 10% ఎంతైనా కూడా తప్పనిసరిగా ఈ ఎవరైతే కొనుక్కొని అగ్రిమెంట్ ఇవ్వడానికి డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఇన్సిస్ట్ చేసి అగ్రిమెంట్ వెంటనే చేయండి అని చెప్పి అడగవచ్చు. మా దృష్టికి చాలా కేసులు వచ్చాయి, ఎంత పూర్తి డబ్బులు తీసుకున్నా కూడా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయట్లేదు. అవును. కానీ రెరాకు వచ్చి లేదు మేము 10% ఇచ్చాము, అయినా కూడా మోర్ దాన్ 10% ఇచ్చాము, అయినా కూడా వాళ్ళు చేయట్లేదు అంటే రెరా తప్పనిసరిగా వాళ్ళ మీద చర్య తీసుకొని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఏదైతే ఉందో దాని ప్రకారమే మీరు అగ్రిమెంట్ చెయ్యాలి అని చెప్పి ప్రమోటర్కి డైరెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిందేమో అసలు అవ్వకుండా ఉంటే a direction can be given to the promoter అని చెప్పారు సార్. ఇప్పుడు నాకు అగ్రిమెంట్ టు సేల్ అనేది నేను ఎంటర్ అయిపోయాను, బట్ కొన్ని క్లాజెస్ అనేవి నాకు తప్పు అనిపిస్తున్నాయి, మేబీ ఎట్ అ లేటర్ స్టేజ్ అని చెప్పేసి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేబీ టైం పీరియడ్ మెన్షన్ చేసలేదు, వెన్ విల్ ద ప్రాజెక్ట్ గెట్ ఫినిష్డ్, వెన్ విల్ ద ప్రాజెక్ట్ బీ హ్యాండెడ్ ఓవర్ అని చెప్పేసి ఆ క్లాజ్ లేదు అని అంటే మేబీ పర్మిషన్స్ గురించి విల్ గెట్ పర్మిషన్స్ ఇన్ ద ఫ్యూచర్ అనే క్లాజెస్ రాశారేమో, ఆల్ ద పర్మిషన్స్ ఆర్ ఆల్రెడీ టేకెన్ అన్నట్టు రాయలేదు. సో ఇలా క్లాజెస్లో మిస్టేక్స్ ఉన్నప్పుడు నేను కెన్ ఐ మేక్ అన్ అప్లికేషన్ టు రెరా? ఎస్, దీనికి సంబంధించి అగ్రిమెంట్లో ఒక ప్రొటెక్షన్ క్లాజ్ కూడా ఉందండి. అంటే అగ్రిమెంట్ అంతా ఇన్వాలిడ్ అయిపోదు. ఏ క్లాజ్ అయితే మీకు వ్యతిరేకంగా ఉందో, ఏ క్లాజ్ అయితే ఇల్లీగల్గా రూల్స్కి వ్యతిరేకంగా ఉందో ఆ క్లాజ్ తప్పు అని చెప్పి మీరు రెరాలోని కంప్లైంట్ వేస్తే డెఫినెట్గా రెరా విల్ టేక్ యాక్షన్. నెక్స్ట్ ఆ క్లాజ్ ఏదైతే మీకు వ్యతిరేకంగా ఉందో దాన్ని రిమూవ్ చేయమని చెప్పే అధికారం కూడా రెరాకు. అండ్ ఈ టైం పీరియడ్ సార్ ఒకవేళ మెన్షన్ లేకపోతే, ఇప్పుడు యాక్చువల్గా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా స్టార్ట్ చేయాలి, కొనాలి, అమ్మాలి అని అంటే టైం పీరియడ్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఈవెన్ రెరాలో రిజిస్టర్ చేసేటప్పుడే రెరాయే ఇన్సిస్ట్ చేస్తుంది ఎంత టైంలో మీరు కట్టాలని అనుకుంటున్నారు అని. 4 yearsలో కట్టాలి అని అనుకోండి. జనరల్గా నార్మల్ కోర్సులో ఏం జరుగుతుందంటే ప్లాన్ అప్లై చేస్తారు వాళ్ళు. అవును, ప్లాన్ నేను బిల్డింగ్ ఈ టైంలో కంప్లీట్ చేస్తానని ప్లాన్లోనే ఉంటుంది. బట్ ఆ ప్లాన్ కన్నా ఎక్కువ టైం రెరా ఇవ్వదు, ఎందుకంటే ప్లానే లేనప్పుడు మళ్ళీ కట్టమని చెప్పి అథారిటీ ఉండదు కదా. అందుకని విత్ ఇన్ ది ప్లాన్ టైం ఏదైతే ఉందో ఆ ప్లాన్ టైంలోనే రెరా కూడా పెర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ ఎంటైర్ ప్రాజెక్ట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 5 years. 5 yearsలో కంప్లీట్ చేయాలి. 5 years పీరియడ్ మీకు వాళ్ళకి ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తారు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో అది 1 day కూడా డిఫర్ అవ్వడానికి లేదు, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి తీరాలి, కంప్లీట్ చేసి తీరాలి. ఒకవేళ కంప్లీట్ కానీ ఆ పీరియడ్ రెరాకి చెప్పిన టైంలో వాళ్ళు ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేకపోతే, అది కానీ టైం ల్యాప్స్ అయిపోతే వాళ్ళు ఎక్స్టెన్షన్ తీసుకోవాలే తప్ప ఎక్స్టెన్షన్ తీసుకోకుండా ఈ కన్జ్యూమర్స్కి అన్యాయం చేయడం అన్నదాన్ని కానీ ఏదైనా జరిగితే రెరా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఒకవేళ కానీ రెరాలోని ప్రాజెక్ట్ టైం లైన్ ఏదైతే ఇచ్చారో అది ఎక్స్పైరీ అయిపోతే దాన్ని ల్యాప్స్డ్ ప్రాజెక్ట్ అంటారు. ఓకే, ల్యాప్స్డ్ ప్రాజెక్ట్స్ని రెరా డిక్లేర్ చేస్తుంది ల్యాప్స్డ్ ప్రాజెక్ట్ అని. అండ్ ఇది మనం వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అంటే రిజిస్ట్రేషన్ లేదు అని అర్థం దానికి. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ లేదో ఏ ప్రాజెక్ట్లో కూడా అమ్మడం, కొనడం, సేల్ అనేది చేయడానికి లేదు, ప్రొహిబిటెడ్. ఒకవేళ సేల్ కానీ చేస్తే రేపొద్దున అవన్నీ కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు ల్యాబ్స్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి అని ఉంది. మీరు త్రూఅవుట్ కంట్రీలో చూస్తే చాలా స్టేట్స్ అంటే ఇప్పుడిప్పుడే ఇంకా వెబ్సైట్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ల్యాబ్స్డ్ ప్రాజెక్ట్ ఐడెంటిఫై చేసి యాక్షన్ రెగ్యులేటరీ పవర్ అంటేనే మానిటరింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అవును, ఈ ల్యాబ్స్ అయిందా, ఇంకా కంటిన్యూ ఉందా, ఎందుకు కంటిన్యూ చేయలేదు,
వాళ్ళు ఎవ్రీ క్వార్టర్లీ అప్డేట్స్ 3 monthsకి ఒకసారి ఆ ప్రాజెక్ట్ తాలూకా స్టాటస్ని ఇన్ఫామ్ చేస్తున్నారా లేదా దాన్నంతా మానిటర్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి చేసి అది వెబ్సైట్లో చూపిస్తారు. ఓకే సార్, యాజ్ అ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఆల్సో సార్, చాలామంది కన్జ్యూమర్స్ ముందుకు రారు సార్. మనము ఏదైనా రెరాకి వెళ్ళి ఫైల్ చేయాలి అని అంటే కూడా అది అబ్జర్వ్ చేశాను నేను కూడా. మేబీ అది సైకలాజికల్గా మనం ఎందుకు బిల్డర్తో గొడవ పెట్టుకోవడం అని చెప్పి అనుకుంటారో, లేకపోతే ఒక మిస్కన్సెప్షన్ ఏంటి అని అంటే నేను ఇప్పటివరకు కోర్ట్స్కి వెళ్ళాను, నేను చూశాను ఎంత ఖర్చు అవుతుందో మాకు తెలుసు, చాలా కాస్ట్ అవుతుంది, సో నేను ఎందుకు వెళ్ళాలి మళ్ళీ రెరాకి, అక్కడికి వెళ్ళినా కూడా నాకు డబ్బులు మళ్ళీ నేనే ఖర్చు పెట్టుకోవాలి కంప్లైంట్ ఇవ్వడానికి అనేది మనం వింటూ ఉంటాము. అండ్ మేము చెప్తాం వాళ్ళకి అలా కాదండి, మన కంప్లైంట్స్ రీజనబుల్ ఫీజులోనే అయిపోతాయి అని చెప్పిన వాళ్ళు సివిల్ కోర్ట్స్, కన్జ్యూమర్ ఫారమ్స్, రెరా అన్నీ వాళ్ళు అలా ఆల్టర్నేటివ్గా చూసుకుంటూ నేను ఎందుకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారు సార్. మీరు చెప్పండి అసలు, అంటే మీరు చెప్తే బాగుంటుంది. అయితే ఇప్పుడు మనకి రెరాకి సంబంధించినందుకు రెరా అన్నది రెగ్యులేటరీ పవర్, నెక్స్ట్ ఎడ్జుడికేటింగ్ పవర్ కూడా 2 రకాలుగా డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఏదైనా కంప్లైంట్స్ వస్తే డిసైడ్ చేయడానికి కూడా రెరాకి అధికారం ఉంది. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత అది ప్రాపర్గా నడుస్తుందా లేదా, ఒకవేళ కానీ ఆ స్టేజ్లోనే ప్రాపర్గా నడుస్తుందా లేదా అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ ఫ్రాడ్ జరగడం తగ్గిపోతుంది. ఆ రకంగా కూడా రెరా డ్యూటీస్ ఉన్నాయి, అది ఫంక్షన్ చేస్తూ ఉంటారు. అంటే మానిటరింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఈ మానిటరింగ్లోనే అది ఆగిపోయిందని కంప్లైంట్ ఇచ్చినా కూడా దాని మీద యాక్షన్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న దాని మీద కూడా రెరా యాక్షన్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని రెగ్యులేటరీ పవర్ అంటారు. అంటే ఓ ప్రాజెక్ట్ మీద తీసుకునే చర్యలన్నీ కూడా రెగ్యులేటరీ పవర్ కింద వస్తాయి, ప్రాజెక్ట్ మీద తీసుకోవడం. అది కాకుండా ఎడ్జుడికేటింగ్ పవర్ అని చెప్పి, అంటే కోర్టులాగే సేమ్ పవర్స్ దీనికి ఇవ్వటం జరిగింది. అది సపరేట్గా ఫంక్షనింగ్, దాని ఫంక్షన్ కూడా చేస్తారు. అయితే అది ఎలా జరుగుతుందంటే సుమోటోగా కూడా చేసుకోవచ్చు. ఏదైనా కంప్లైంట్ సుమోటోగా కూడా కన్సిడర్ చేసి చేయొచ్చు, లేదా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా తీసుకొని చేస్తారు. అయితే సెక్షన్ 31 కింద ఎవరైనా గ్రీవియన్స్ ఉంటాయి, అంటే ఎవరికైనా ఫ్లాట్ డిలే ఇవ్వడం కానీ, లేకపోతే కట్టకపోవడం కానీ, స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉండడం కానీ ఏమైనా జరిగితే సెక్షన్ 31 కింద వాళ్ళు కంప్లైంట్ వేయాల్సి ఉంటుంది. ఓకే. అయితే సెక్షన్ 31 కింద కంప్లైంట్ వేసేటప్పుడు అక్కడ 2 రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి ఎడ్జుడికేషన్ విధానం 2 రకాలుగా ఉంది అందులో. ఒకటి ఫామ్ M అంటారు, రెండోది ఫామ్ N అని అంటారు. ఫామ్ M అనేది అథారిటీ ఫంక్షన్. అది M అంటే యాక్ట్లో ఉన్న అన్ని సెక్షన్స్కి సంబంధించి, అంటే ఇప్పుడు కంప్లైంట్కి సంబంధించి అన్ని రకాల ఏదైనా సరే ఎక్సెప్ట్ కాంపన్సేషన్ తప్ప మిగతా ఇష్యూస్ అన్నీ కూడా M కింద వస్తాయి. ఓకే. ఫామ్ M ఫార్మేట్ చాలామందికి మా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది మాకు తెలియదు అని అంటారు. బట్ ఫామ్ అనేది రూల్స్లో ఉంది. ఫామ్ అనేది వెబ్సైట్లో కూడా ఏ వెబ్సైట్ అయినా కూడా రెరా వెబ్సైట్లో ఫామ్ M అవైలబిలిటీ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి మీ క్లెయిమ్ని అందులో ఫిల్ చేసి ఒక 1000 రూపాయలు కట్టి మీరు ఫైల్ చేయొచ్చు. అయితే చాలామందికి వస్తుంది సివిల్ కోర్టుకి వెళ్ళేవారు కదా, ఇక్కడికి రావడం ఏంటి అన్నది. బట్ సివిల్ కోర్టులో ఇప్పుడు జ్యూరిడిక్షన్ లేదండి. సివిల్ కోర్టు తాలూకా తీసేశారు, రద్దు చేసేసారు. దాని బదులుగానే రెరాని పెట్టడం జరిగింది. రెరా అన్ని కేసులు చూడదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఉన్న డిస్ప్యూట్ ఏదైనా కూడా సివిల్ కోర్టుకి రెరా యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి పవర్ లేదు. ఆ పవర్స్ అన్నీ కూడా రెరాకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు రెరాయే ఆ కేసులన్నీ చూడాలి. మీకు అలా 2గా ఆలోచించే అవకాశమే లేదు, ఎందుకంటే సివిల్ కోర్టుకి పవరే లేదు. బట్ తెలియక ఎవరైనా వెళ్ళి 4-5 సంవత్సరాలు ఇబ్బంది పడి మళ్ళీ రావడం అది కరెక్ట్ కాదు. ఇప్పటికీ కూడా వెళ్తున్నారు సార్. అన్ఫార్చునేట్లీ కొంతమంది ఏంటి అని అంటే లేదు నేను రెరాకి వెళ్ళడం కన్నా నేను సివిల్ కోర్టుకే వెళ్తే నాకు న్యాయం వస్తుంది. సివిల్ కోర్టుకి అసలు పవరే లేదు. బట్ సివిల్ కోర్టు ఏంటంటే చాలా కాలం ఒక కేసు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పట్టడం, నెక్స్ట్ ఆ ప్రొసీజర్స్ కూడా చాలా కష్టంగా ఉండడం, నెక్స్ట్ తర్వాత సివిల్ కోర్టుకి వెళ్ళాలి అంటే ఆ ప్రాపర్టీ వాల్యూ మీద స్టాంప్ డ్యూటీ అది కట్టాల్సి ఉంటుంది. బట్ అవన్నీ కాకుండా సులువు పద్ధతిలో ఇప్పుడు రెరాకైతే మీరు 1000 పే చేసి, అది కోర్టు అవ్వచ్చు 10 కోట్లు అవ్వచ్చు, ప్రాజెక్ట్ కేసు కూడా సంబంధించి ఎంటైర్ ప్రాజెక్ట్కి సంబంధించి అయినా కూడా మీరు ఒక 1000 రూపాయలు కట్టి మీరు M ఫామ్లో కంప్లైంట్ వేస్తే మీకు రెరా తీసుకుంటుంది. డెఫినెట్గా అది కూడా రెరాలో 60 డేస్లో కంప్లైంట్ డిసైడ్ చేయమని ఉంది. అందువల్ల మీకు త్వరగా కూడా న్యాయం జరుగుతుంది రెరాలో. అంటే ఒక చిన్న ఇది ఉంది సార్, ఇప్పుడు రెరా దగ్గరికి వెళ్తాము నేను, కానీ నాకు రెరా నుంచి కనుక రిలీఫ్ రాకపోతే
నాకు నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలి? రెరాలో 2 భాగాలు, ఫామ్ ఎన్, ఫామ్ ఎం అని. ఫామ్ ఎం అన్నది అథారిటీ ఫంక్షన్, అంటే రెరాలోని అథారిటీ అంటారు. రెరాలో మెంబర్స్ చైర్మన్ అంతని కలిపి ఆ బాడీ అంతా కలిపి అథారిటీ అంటారు. వాళ్ళు డిసైడ్ చేసిన కేసులు ఇవి. నెక్స్ట్ తర్వాత ఎడ్యుడికేటింగ్ ఆఫీసర్ అనే ఒక పోస్ట్ ఉంది రెరాలో. అది జిల్లా జడ్జి, ఎవరైతే రిటైర్డ్ జిల్లా జడ్జి ఉంటారో వాళ్ళకి ఆ పోస్ట్ ఇస్తారు. వాళ్ళు ఈ కాంపన్సేషన్కి సంబంధించి ఏవైతే ఈ ఓన్లీ కాంపన్సేషన్ కేసెస్, ఆ కాంపన్సేషన్ కేసెస్ ఫామ్ ఎన్లో వాళ్ళు ఫైల్ చేస్తే ఎడ్యుడికేటింగ్ ఆఫీసర్ డిసైడ్ చేస్తారు. వాళ్ళకి కూడా టైం లిమిట్ 60 డేసే. ఏదైనా కాంపన్సేషన్ కావాలంటే ఫామ్ ఎన్ రూపంలో ఎడ్యుడికేటింగ్ ఆఫీసర్ ముందు వేయాలి, మిగతా అన్నీ కూడా ఫామ్ ఎం రూపంలో అథారిటీ ముందు వేయాలి. వాళ్ళకైనా 60, ఆయనకైనా 60 డేసే, అథారిటీకైనా 60 డేసే. ఒకసారి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీరు అపెలేట్ అథారిటీ కూడా రెరా కాన్స్టిట్యూట్ చేసి యాక్ట్లో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఏపీ రెగ్యులేటరీ అపెలేట్ అథారిటీ, అపెలేట్ ట్రిబ్యునల్ అని అంటారు. అవును. ఆ ట్రిబ్యునల్ కూడా ఎగెనిస్ట్ ఆర్డర్ ఆఫ్ రెరా ఎడ్యుడికేటింగ్ ఆఫీసర్ ఆర్డర్ అవ్వచ్చు, లేకపోతే మన అథారిటీ ఆర్డర్ అవ్వచ్చు. ఎగెనిస్ట్ దట్ ఆర్డర్ దెర్ ఈజ్ అన్ అపీల్ టు ది ట్రిబ్యునల్, రెరా ట్రిబ్యునల్ అంటారు దాన్ని. దానికి హైకోర్టు జడ్జి అపాయింట్ చేసి ఉంటారు. ఒక హైకోర్టు జడ్జి, ఒక సబ్జెక్ట్ టెక్నికల్ ఎక్స్పర్ట్, ఒక జ్యుడిషియల్ మెంబరు, ఒక అడ్మినిస్ట్రేటివ్ మెంబర్ ఉంటారు. అక్కడ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సార్, ఇప్పుడు మనము ప్రొసీజర్ అంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు, మనకి ఫామ్స్ ఉంటాయి అవి ఇవి అని అన్నారు కదా. నేను యాజ్ ఎ కన్జ్యూమర్ నేను వచ్చి చేయొచ్చా, లేకపోతే కంపల్సరీ నేను ఒక అసోసియేషన్ త్రూనే రావాలా? షుడ్ దట్ అసోసియేషన్ బి రిజిస్టర్డ్, లేకపోతే నేను రెరా ముందు వెళ్ళలేను అని చెప్పి కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి సార్. సో హూ కెన్ అప్రోచ్ రెరా? ఎస్, ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళు కానీ, వాళ్ళ లీగల్ హెయిర్స్ మదరు, ఫాదరు, ఎవరైనా ఆథరైజ్డ్ పర్సన్ కానీ చేయొచ్చు. లేదా అడ్వకేట్ని పెట్టి రెగ్యులర్ కోర్టులో ఎలా అయితే చేస్తారో అలాగ కానీ, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్, ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళని కూడా అపాయింట్ చేసుకోవచ్చు. వాళ్ళే పర్సనల్గా వెళ్తే మరీ మంచిది, ఎందుకంటే అన్ని విషయాలు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. అయితే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది ఫైల్ చేయడానికి. బట్ మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఫీల్ చేసేటప్పుడే సరిగ్గా చేయట్లేదు వాళ్ళు. మళ్ళీ అబ్జెక్షన్స్ చేస్తే వాళ్ళకి ఎలా ఫీల్ చేయాలో తెలియట్లేదు. మేము మా దగ్గరికి వస్తే పర్సనల్గా గైడ్ చేసి ప్రాపర్గా కంప్లైంట్ ఎలా చేయాలి అన్న దాని మీద గైడ్ చేస్తాం కాబట్టి పర్సనల్గా వచ్చి ఒకసారి అప్రోచ్ అయితే మంచిదని నేను అనుకుంటున్నాను. సంబడి హూ స్టేస్ నియర్ బై వాళ్ళు వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. లేదని అంటే మీరు అన్నట్టు అడ్వకేట్స్ హెల్ప్ కానీ, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, ఎవరైతే యాజ్ పర్ ది యాక్ట్ ఎవరైతే రాగలుగుతారో రెరాకి, వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా మనం కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. అది ఒక ఆస్పెక్ట్. సెక్షన్ 31లోనే అగ్రీవ్డ్ పర్సన్ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్. అంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళే వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయడం. అలా కాకుండా రెరా యాక్ట్లో ఒక స్పెషల్ ప్రొవిజన్ కూడా పెట్టడం జరిగింది. అది ఏంటంటే చాలామంది ఇండివిజువల్గా ఫైట్ చేయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే పెద్ద ప్రాజెక్టు, అందులో ఉన్నది ఇన్నోసెంట్ పబ్లిక్. ఒక మనిషి అంత మైటీ మ్యాన్తో ఫైట్ చేయడం, ఇది ఆ గ్రీవియన్స్ గురించి అంతా మొత్తం కేసు అంతా వేయడం అంతా కష్టం అవుతాం. అందువల్ల ఏం చేశారు అంటే ఈవెన్ అసోసియేషన్స్, కన్స్యూమర్ అసోసియేషన్స్ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్నోసెంట్ బయర్స్. Should the associations be registered, sir, compulsory? It should be consumer association. Consumer association. Registered consumer association. వాళ్ళు వీళ్ళ గ్రీవియన్స్ వీళ్ళ అంటే ఎంటైర్ ప్రాజెక్ట్కి, లేకపోతే స్టేట్లో ఎక్కడైనా అన్యాయం జరిగింది అని ఆ అసోసియేషన్స్ ఈ ఇండివిజువల్ కాజ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా రిప్రజెంట్ చేసి వాళ్ళే కేసు వేయచ్చు. అది కూడా మెయింటైనబుల్. అది చాలా హెల్ప్ఫుల్ సార్. చాలా మందికి అది తెలీదు. ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మొత్తం ఒక 50 ఫ్లాట్స్ ఉన్నాయంటే మేబీ నాకు ఇంకొకరికే ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మేము ఇద్దరమే బిల్డర్కి అగేన్స్ట్గా వెళ్తున్నాము, సో మమ్మల్ని వాళ్ళు వెలేస్తారేమో, లేకపోతే మాకేమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని అన్న ఇదే ఎక్కువ ఉంటుంది. అసోసియేషన్స్ 2 రకాలండి. ఇప్పుడు సెక్షన్ 30 కింద కన్స్యూమర్ అసోసియేషన్స్ ఎంటైర్లీ డిఫరెంట్. వాళ్ళు ఎక్కడి నుంచి అయినా సరే, ఇప్పుడు విజయనగరంలో ఏదైనా అపార్ట్మెంట్ ఉండి విజయవాడ వాళ్ళ కోసం కేసు వేయచ్చు, అది కన్స్యూమర్ అసోసియేషన్. ఇప్పుడు మీరు చెప్పిన అసోసియేషన్ ఏంటంటే కమ్యూనిటీ అసోసియేషన్, అంటే మన బిల్డింగ్ తాలూకా అసోసియేషన్. బిల్డింగ్ అసోసియేషన్ అనేది డిఫరెంట్ అండి. బిల్డింగ్ అసోసియేషన్ కూడా ఫైట్ చేయొచ్చు. అసలు యాక్చువల్గా బిల్డింగ్ అసోసియేషన్ బిల్డర్ ఖచ్చితంగా అపార్ట్మెంట్ తయారైన తర్వాత ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి, ఫామ్ చేయాలి, రిజిస్టర్ చేయాలి, ఫామ్ చేయాలి,
బిల్డర్స్ అసోసియేషన్ అంటే ఎవరైతే అమ్మారో వాళ్ళందరినీ కలిపి ఒక అసోసియేషన్ ఫామ్ చేయాలి. అది రిజిస్టర్ అయిన తర్వాత దానికి ఈ బిల్డింగ్ తాలూకా కామన్ ఏరియా టైటిల్ డాక్యుమెంట్స్ కానీ ప్లాన్స్ కానీ అవన్నీ ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసి ఆ ప్రాపర్టీని కూడా ఈ కామన్ ఏరియా మీద టైటిల్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. అది క్లియర్గా ఉంది. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత అది వెరీ సీరియస్. కామన్ ఏరియాస్ మీద వాళ్ళకి బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకమైన అమ్మిన తర్వాత ఏ రకమైన రైటు ఉండదు. మొత్తం ప్రాపర్టీ అంతా కూడా మెయింటెనెన్స్ కోసం కానీ ఫర్దర్ దీని కోసం కానీ కంపల్సరీ మనం బిల్డింగ్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి అన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. మీరు అన్నట్టే సార్, ఇప్పుడు నా డౌట్ కూడా సార్ పర్సనల్గా ఇది, మనకి అసోసియేషన్స్ అనేది ఇన్ కేస్ ఫామ్ చేయలేదు అనుకుందాము, నేను రెరాకి వస్తాను లేకపోతే అదర్ ఫారమ్స్కి వెళ్తాను అండ్ ఐ విల్ ఫైట్ అండ్ అన్ అసోసియేషన్ విల్ బీ ఫార్మ్డ్. బిల్డర్ హ్యాండ్ ఓవర్ డేట్ అనేది ఏదైతే మనకు ఉంటుందో, హ్యాండ్ ఓవర్ డేట్ తర్వాత ఏమైనా డిఫెక్ట్స్ వచ్చినా, బీట్ స్ట్రక్చరల్ చేంజెస్, లేకపోతే నాకు కామన్ ఏరియాస్లో నాకు ప్రామిస్ చేసింది నాకు రాలేదు అని చెప్పి ఇలాంటివి నేను నోటీస్ చేసినప్పుడు బిల్డర్ ఏమనే ఛాన్స్ ఉంది అని అంటే, లేదు నేను నీకు అంతా హ్యాండ్ ఓవర్ చేసేసా, నీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేసింది, టైటిల్ ఆల్సో ఈజ్ డన్ కాబట్టి ఇంకా నేను ఐఎమ్ ఫ్రీ, నన్ను ఇంకా మీరేం క్వశ్చన్ అడగద్దు అనేది వచ్చే క్లయింట్స్ చాలామంది చెప్తూ ఉంటారు సార్ అప్పుడప్పుడు. ఈజ్ దట్ ట్రూ? ఎందుకంటే రెరా కింద మనకు ఆ ప్రొటెక్షన్ ఉంది దట్ బిల్డర్స్ కూడా జస్ట్ బికాస్ దే హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ ద ప్రాజెక్ట్ ఆర్ ద ఫ్లాట్ అక్కడితో వాళ్ళ డ్యూటీ అనేది ఫినిష్ అవ్వదు. దాని తర్వాత కూడా మనకి రెక్టిఫికేషన్స్ అనేవి ఫర్ అ పర్టికులర్ పీరియడ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ కదా సార్. అదే ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా, అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా వాళ్ళు 5 years వరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది స్ట్రక్చరల్ డిఫెక్ట్కి సంబంధించి. చాలా మంది ఏమనుకుంటారు అన్నిటికీ 5 years అనుకుంటా ఉన్నారు, కానీ ఓన్లీ స్ట్రక్చరల్ డిఫెక్ట్కి 5 years వరకు లైబిలిటీ ఉంది. అంటే ఏదైనా సీపేజీలు కానీ వచ్చినా, లీకేజీలు వచ్చినా, స్ట్రక్చరల్ ఇన్స్టెబిలిటీ వచ్చినా అవన్నీ కూడా వాళ్ళకి బిల్డర్ దృష్టికి తీసుకొచ్చి 30 daysలో ఆయన కానీ రెక్టిఫై చేయకపోతే వీళ్ళు రెరా ముందు కంప్లైంట్ వేస్తే డెఫినెట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అది ఒక మూడు వాళ్ళకి. ఓకే, అది అసోసియేషన్ ఫైల్ చేయొచ్చు, ఇండివిజువల్గా ఫైల్ చేయొచ్చు. కామన్ ఇష్యూ కాబట్టి అసోసియేషన్ వేయాలి, లేదు అసోసియేషన్ వేయొచ్చు. ఇండివిజువల్ ఎవరైతే కామన్ కాజ్ గురించి ఒక ఇండివిజువల్ కూడా వేయడానికి అవకాశం ఉంది. ఓకే ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఇది మనం చాలా వింటున్నది, మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో రెరాకి వచ్చి, నేను కార్పెట్ ఏరియా వర్సెస్ బిల్టప్ ఏరియా ఇవన్నీ మనకి డెఫినిషన్స్ ఉంటాయి కదా సార్. సో నాకు చూపించేది మేబీ మీరు అన్నట్టు ఇందాక మనం మాట్లాడుకున్నాం సార్ బిఫోర్ వీ స్టార్టెడ్ ద షూట్ ఆల్సో, మనం కార్పెట్ ఏరియా అంటే అదే రిజిస్ట్రేషన్కి మనకి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ బిల్టప్ ఏరియా అని చెప్పి చేస్తున్నారు. ప్రజలు దానిని గుర్తించి దానిని చేయించుకోవాలి తర్వాత అయినా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెక్టిఫికేషన్ అని మీరు అన్నారు సార్. ఒక్కసారి కార్పెట్ ఏరియా బిల్టప్ ఏరియా ఇవి కొంచెం మీరు చెప్పగలుగుతారా సార్? అసలు యాక్చువల్గా రెరా వచ్చిన తర్వాత ఈ సేలబుల్ ఏరియా అంటారు దాన్ని. కార్పెట్ ఏరియానే సేలబుల్ అంటే అదే అమ్మాలి బిల్డర్. నెక్స్ట్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఏదైతే ఉందో దానిలో స్పెసిఫిక్గా కార్పెట్ ఏరియా వాల్యూనే మెన్షన్ చేయాలి. సూపర్ బిల్టప్ ఏరియా అని కొన్ని డాక్యుమెంట్స్లో, బిల్టప్ ఏరియా అని కొత్త డాక్యుమెంట్స్లో చేస్తూ ఉన్నారు. బట్ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, ఈ ఏదైతే రూల్స్లో ప్రిస్క్రైబ్ చేసిన అగ్రిమెంట్ ఉన్నదో ఆ అగ్రిమెంట్ ఫార్మేట్ని కానీ ఫాలో అయితే అందులో అన్ని ఫార్మేట్లో ఉంటాయి కాబట్టి అది చాలా వరకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఒకవేళ అగ్రిమెంట్లో వాళ్ళు పొందుపరచలేదు, మీకు ఏ రకంగా డీవియేషన్ చేశారు అనుకుంటే రెరాలో కంప్లైంట్ వేస్తే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అండ్ రెక్టిఫికేషన్ ఆల్సో కూడా మీరు కావాలనుకుంటే అడగచ్చు. ఓకే, బట్ దానివల్ల ఏం లాస్ ఉందా అన్నది మీరు కొంచెం మనం జాగ్రత్తగా క్లాజెస్ అంటాడు, దీనివల్ల ఏం లాస్ లేదు, నేను ఫార్మల్గా మెన్షన్ చేశాను అని అంటూ ఉంటారు చాలా కేసులు. బట్ దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అంటే అసలు మీ అండర్స్టాండింగ్ ఏంటి అన్న దాని మీద కూడా. సార్ ఇందాక మనం మాట్లాడుకున్న దానికి కొంచెం ఫార్వర్డ్ వెళ్తే, కొన్ని చేంజెస్ అనేవి మనము వన్స్ ద ప్రాజెక్ట్ హ్యాస్ స్టార్టెడ్, బిల్డర్ అది ఏదో ఒక రీజన్ వల్ల, కారణాల వల్ల అవ్వచ్చు, మనకు అప్రూవ్డ్ ఏదైతే ప్లాన్ ఉంటుందో అది కాకుండా కొన్ని చేంజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం సార్. అలాంటప్పుడు యాజ్ అన్ అలాటీ నా పర్మిషన్ అనేది తీసుకోవాలా ఆ చేంజెస్ని రెక్టిఫై చేసే ముందు, లేకపోతే కెన్ ద బిల్డర్ జస్ట్ బై హిమ్సెల్ఫ్ డూ ఇట్? చేంజెస్ ఏం చేసినా ప్లాన్లో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే మేజర్ చేంజెస్ అంటే ఎడిషనల్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఎడిషనల్ ఫ్లాట్ కానీ, ఏదైనా ప్లాన్లో కరెక్షన్స్ కానీ ఏదైనా మేజర్గా చేసేటట్టయితే తప్పనిసరిగా అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి 2/3 కన్సెంట్, 2/3 మెంబర్స్
కన్సెంట్ ఖచ్చితంగా తీసుకుంటే కానీ అది వ్యాలిడ్ కాదు. అంటే మొత్తం ప్రాజెక్ట్ వైజ్ చెప్తున్నారు సార్? ప్రాజెక్ట్లో ఓకే. ప్రాజెక్ట్లో అమ్మిన వాళ్ళల్లో 2/3 మెజారిటీ కన్సెంట్ తీసుకోవాలి దాన్ని. ఓన్లీ దెన్ ద బిల్డర్ కెన్ గో అహెడ్ అండ్ మేక్ ఎనీ చేంజెస్. ఇప్పుడు నాకు హ్యాండ్ ఓవర్ అయిపోయింది సార్ నా ప్రాజెక్ట్, బట్ నాకు కొన్ని ల్యాప్సెస్ కనిపిస్తున్నాయి నాకు. మేబీ లైక్ సీపేజ్ అవ్వచ్చు, నాట్ ఓన్లీ నెసెసరీ స్ట్రక్చరల్ చేంజ్, బట్ నాకు ఇచ్చిన కార్పెట్ ఏరియా వైలేషన్ అవ్వచ్చు. మేబీ నేను ఒకప్పుడు చూసుకోలేదు. ఐ మైట్ బీ అన్ ఎన్ఆర్ఐ పర్సన్ హూ ఇస్ నాట్ హియర్, సో ఐ డిడ్ నాట్ కమ్ ఫిజికలీ వెరిఫై. సో నాకు హ్యాండ్ ఓవర్ అప్పుడు నేను వచ్చాను, నేను ఇప్పుడు చూసుకున్నాను. నేను ఇప్పుడు ఒక ఆర్కిటెక్ట్ని కానీ ఒక పర్సన్ని కానీ పెట్టుకొని అది వెరిఫై చేసుకొని ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయొచ్చా రెరాకి? సార్ అది స్పెసిఫిక్ ప్రావిజన్ కూడా ఉందండి. ఈ స్ట్రక్చరల్ డిఫెక్ట్కి సంబంధించి ఈ లీకేజ్ కానీ కన్స్ట్రక్షన్లో తేడాలు కానీ ఏమైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఒక రిప్రజెంటేషన్ రూపంలో, అంటే ఏమేమి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళకు ఒక రిక్విజిషన్, అదే రిప్రజెంటేషన్ లాంటిది బిల్డర్కి పెట్టుకొని ఆయనకి 30 days టైం ఉంటుంది. ఆ రిప్రజెంటేషన్ అందిన దగ్గర నుంచి ఆయన కరెక్షన్ 30 daysలో కానీ చెయ్యకపోతే ఆఫ్టర్ 30 days రెరాకి వచ్చి వాళ్ళు క్లెయిమ్కి కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం వింటూ ఉంటాం కదా సార్, లేదు అది మీరు ఊరికే అనుకుంటున్నారు, దాంట్లో ఏం వైలేషన్ లేదు అని అంటారు కదా. సో థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ రిలేటెడ్ అయితే మనకి ఆడిటర్స్ అని చెప్పి మనకి ప్రైవేట్ ఆడిటర్స్ కూడా ఉంటారు. అలా ఎవరి రిపోర్ట్స్ అయినా మనకి హెల్ప్ అవుతాయా సార్ ఇలాంటి విషయాలు? ఇప్పుడు చార్టర్డ్ ఇంజనీర్స్ ఉంటారు, సివిల్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఉంటారు. వాళ్ళ సర్టిఫికేషన్ తీసుకుంటే ఎవిడెన్స్లో మీకు అంటే కోర్టు మళ్ళీ దాన్ని ఎగ్జామిన్ ఈజీగా క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ తర్వాత చెప్పే విధానంలో కూడా ఇప్పుడు అక్కడ ఏదో జరిగింది అని చెప్తే దాన్ని ప్రూవ్ చేయడం కష్టం. ఇట్ షుడ్ బి ఇన్ రైటింగ్. టెక్నికల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా చేస్తారు కాబట్టి ఇంజనీర్ చేత చేయించుకొని ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయో అది పాయింట్అవుట్ చేసి దాని వాల్యూ ఎంత కూడా, అంటే ఒకవేళ బాగు చేయడానికి దానికి ఎంత వాల్యూ అవుతుంది అది కూడా మనం కోర్టుకి కానీ రెరాకి కానీ చూపించగలిగితే డెఫినెట్గా అది ఒకవేళ కానీ బిల్డర్ చేస్తారు, ఒకవేళ చెయ్యకపోతే అది ఎంత డబ్బులు అవుతుంది అన్న దాని మీద క్యాలిక్యులేట్ చేసి కానీ ఇంజనీర్తో వేస్తే ఆ డబ్బులు కూడా మనం రెరా అవార్డ్ చేస్తుంది. సార్ ఇప్పుడు మనకి ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, బిల్డర్స్ ఉంటారు. జనరల్గా ట్రాన్సాక్షన్స్ అనేవి వాళ్ళ మధ్యలో అవుతూ ఉంటాయి. బట్ యాజ్ అ పర్సన్ హూ ఇస్ బయింగ్ ఇట్, నాకు మొత్తం ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్పరెంట్గా ఒకప్పుడు మనకు తెలిసేవి కాదు సార్ అసలు. ఇప్పుడు కూడా ఎంతవరకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అని అంటే డౌటే మనకి. సో చిన్న ఒక సినారియో తీసుకుంటే సార్, ల్యాండ్ లార్డ్ ఏమో తన ఫ్లాట్స్ని మార్ట్గేజ్ చేశారనో లేకపోతే ఇలాంటిది ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. బిల్డర్ ఏమో మీరు అలా ఎలా చేస్తారు, మీరు అవి రిలీజ్ చేయాలి, దెన్ ఓన్లీ ఐ విల్ బీ ఏబుల్ టు గో హెడ్ అని చెప్పి బిల్డర్ అంటారు. ఈ మొత్తంలో నేను యాజ్ అ కన్జ్యూమర్ నేను అది కొనుక్కున్నందుకు నాకు ఇష్యూ అయిపోతుంది సార్. ఎందుకనంటే నాది నాకు హ్యాండ్ ఓవర్ అనేది నాకు అవ్వదు, ప్రాజెక్ట్ ఈస్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్. అసలు ఈ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటారు సార్? జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసిన తర్వాత, సేల్ చేసిన తర్వాత, అంటే ఎయిదర్ అడ్వాన్స్ రూపంలో కానీ లేకపోతే ఫ్లాట్ సేల్ చేసే రూపంలో కానీ ప్రాజెక్ట్ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫైనాన్స్ కోసం అని చెప్పేసి ప్రాపర్టీని మార్టిగేజ్ చేయడం అది చేస్తూ ఉంటారు జనరల్గా. ఫైనాన్స్ అంటే ప్రాజెక్ట్ కోసమే బట్ మార్టిగేజ్ చేస్తారు. బట్ ఈ మార్టిగేజ్ అన్నది ప్రాపర్టీకి సంబంధించి టైటిల్కి సంబంధించింది కాబట్టి ఒక బర్డెన్ అనేది థర్డ్ పర్సన్స్ కూడా వస్తారు కాబట్టి తప్పనిసరిగా ఆ మార్టిగేజ్ అన్నది ఎవరైతే ఈ ప్లాన్ కరెక్షన్స్లో ఎవరైతే కన్సెంట్ 2/3 కన్సెంట్ ఎలా ఇవ్వాలో ఈ మార్టిగేజ్ చేసినప్పుడు కూడా కన్సెంట్ తీసుకొనే మార్టిగేజ్ చేయాలి. అంటే ప్రాపర్టీ టైటిల్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏవైనా జరిగినా కూడా మార్టిగేజ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే ఓనర్షిప్ బిల్డర్స్ తాలూకా బిల్డర్ ప్రాజెక్ట్ ఎంటైర్ ప్రాజెక్ట్ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇలాంటి మేజర్ చేంజెస్ ఏవి జరిగినా కూడా 2/3 అలాటీస్ తాలూకా కన్సెంట్ తీసుకొనే చెయ్యాలి, లేకపోతే అవి వ్యాలిడ్ కావు. ఒకవేళ అలా చేసినా కూడా మీరు రెరా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా దాన్ని వ్యాలిడ్ ఇది ఇల్లీగల్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి అంటే మీరు చూసారా సార్? జరిగాయండి, ఇవి కూడా సేమ్ జరిగాయి. ఒక కేసులో ఏమైందంటే వాళ్ళు బిల్డరు ల్యాండ్ లార్డ్ జనరల్గా మార్కెట్లో ఎలా ఉంటుందంటే బిల్డర్ షేరు కట్టిన దాంట్లో 50-50, 40-60, 60-70-30 ఇలా తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు సపోజ్ ఆ పర్టికులర్ దీంట్లో ఏమైందంటే
ఈ బిల్డర్ ఈ ల్యాండ్ లాట్కి ఏదైతే అలాట్ చేయడం జరిగిందో ఫ్లాట్స్ ఓ 40%, ఆ ఫ్లాట్స్ మొత్తము మార్టిగేజ్ చేశారు బిల్డర్కి. ఈ మార్టిగేజ్ చేసిన తర్వాత అది హైడ్ చేశారు. యాక్చువల్గా ఇట్ వాజ్ నాట్ రిపోర్టెడ్ టు ది రెరా వైల్ రిజిస్టరింగ్ ది ప్రాజెక్ట్. ఓకే, అది వాళ్ళిద్దరి మధ్య ఉంది. అది యాక్చువల్గా డాక్యుమెంట్ ఏదైతే ఈ మార్టిగేజ్ డాక్యుమెంట్ ఉందో. బట్ సబ్సీక్వెంట్గా ఈ ల్యాండ్ లాట్కి వచ్చిన షేర్ మార్టిగేజ్ చేసిన ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లాట్స్ అవి కన్జ్యూమర్కి అమ్మడం జరిగింది. అమ్మడం జరిగిన తర్వాత ఆయన ఎప్పుడైతే కొనుక్కొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పొజిషన్ ఎప్పుడైతే తీసుకుందామని ఆన్ సైట్లోకి వెళ్ళేటప్పటికి ఈ బిల్డర్ ఎవరైతే పొజిషన్లో ఉన్నాడో ఆయన అబ్జెక్ట్ చేశాడు. ఓకే, అబ్జెక్ట్ చేసి లేదు ఈ ఎంటైర్ మీకు ఎవరైతే అమ్మారో ఆయన మాకు ఆల్రెడీ మార్టిగేజ్ చేసి ఉన్నారు, అందువల్ల మీకు ఎంట్రీ ఇవ్వడం జరగదు, మేము పొజిషన్ ఇవ్వము, మీరు కావాలంటే మార్టిగేజ్ రిలీజ్ చేస్తేనే ఇస్తామని చెప్పడం జరిగింది. బట్ అప్పుడు రెరా ఇంటర్ఫేర్ అయ్యి లేదు ఏ మార్టిగేజ్ అయితే ఉందో ఆ మార్టిగేజ్ కన్సెంట్ తీసుకొని చేయలేదు. నెక్స్ట్ తర్వాత ఏ మార్టిగేజ్ అయితే ఉందో ఆ మార్టిగేజ్ రెరాకి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్ ఇన్ఫార్మ్ చేయలేదు కాబట్టి అది ట్రాన్సాక్షన్ అనేది ఆయన. ఇలాంటి సినారియోస్ మీ దగ్గరకు వచ్చాయా సార్? వచ్చాయండి. యాక్చువల్గా ఆ కేసులో ఏమైందంటే బిల్డర్ ఈ ల్యాండ్ లార్డ్ షేర్కి ఏదైతే వచ్చిందో ఆ వచ్చిన షేర్ని ఆయన అమ్మటం జరిగింది. అది యాక్చువల్గా ఆయన షేర్ ముందుగానే బిల్డర్తో మార్టిగేజ్ చేశాడు. ఆ మార్టిగేజ్ చేసిన విషయం రెరాకి తెలియజేయలేదు. నెక్స్ట్ అది పబ్లిక్లో ఎక్కడా కూడా దానికి సంబంధించి లేదు. ఫస్ట్ టైం ఈ లిటిగేషన్లోనే బయట పెట్టారు వాళ్ళు. అయితే ఆయన కొనుక్కున్న తర్వాత ఈ ఎవరైతే పర్చేజ్ అలాట్ ఉన్నాడో ఆయన పొజిషన్ కోసం అని చెప్పేసి బిల్డర్ దగ్గరికి ఆన్ సైట్లోకి వెళ్ళి ఆన్ సైట్లోకి వెళ్ళి నేను కొనుక్కున్నాను, నేను ఫ్లాట్లోకి నేను ఇంటీరియర్ అది చేయించుకోవాలి, నాకు పొజిషన్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. జరిగితే నో బిల్డర్ నేను ఆల్రెడీ ల్యాండ్ లార్డ్ నాకు ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా ఆయనకు వచ్చిన వాటాకి సంబంధించి మాకు మార్టిగేజ్ చేసి ఉన్నాడు. ఆ మార్టిగేజ్ రిలీజ్ అయితే కానీ దానికి సంబంధించిన కేసు కూడా సివిల్ కోర్టులో పెండింగ్ ఉంది, అది రిలీజ్ అయితే కానీ మేము మీకు లోపలికి అలౌ చేయము అని చెప్పి రిజెక్ట్ చేశాడు. ఓకే, దెన్ హీ ఫైల్డ్ కేసు ఫైల్ చేస్తే అసలు యాక్చువల్గా మెయిన్ క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఆ మార్టిగేజ్కి సంబంధించి రూల్స్ ప్రకారము రెరాకి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ ట్రాన్సాక్షన్ అనేది పబ్లిక్లో లేదు కాబట్టి అది రెరా రికగ్నైజ్ చేయదు అన్నది ఒకటి. నెక్స్ట్ తర్వాత సబ్సీక్వెంట్ సేల్ జరిగిన తర్వాత ఈ మార్టిగేజ్ అన్నది ప్రాపర్టీ మీద బర్డెన్, నెక్స్ట్ దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం ఇలాంటివన్నీ చేయకూడదు. చెయ్యాలి అంటే 2/3 మెజారిటీ కన్సెంట్ ఉండాలి. వితౌట్ కన్సెంట్ ఈ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజ్ చేయడానికి లేదు. ఆయన బోనిఫైడ్ పర్చేజర్ కాబట్టి ఆయన కన్సిడరేషన్ కూడా ఇచ్చేయడని చెప్పి ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు. అందువల్ల ఖచ్చితంగా మీరు అది చూసుకోవాలే తప్ప ఆయన అబ్జెక్ట్ చేయడానికి లేదు. ఆ మార్టిగేజ్ ఆయన మీద బైండింగ్ కాదు. అందుకని మీరే ప్రాపర్టీని అది ల్యాండ్ లార్డ్ ఈజ్ డైరెక్టెడ్ టు రిలీజ్ ద ప్రాపర్టీ, దెన్ ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ ద ప్రాపర్టీ టు ది కన్జ్యూమర్ అని చెప్పేసి హోమ్ బయర్ ఇవ్వడం జరిగింది. నైస్ సార్. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, రెండు జరుగుతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మార్ట్గేజ్ ఒక ఇష్యూ అయితే సెకండ్ ఇష్యూ వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే బ్యాంక్స్తో కూడా ఇష్యూ ఫేస్ అవుతూ ఉంటారు సార్ కన్జ్యూమర్స్. ప్రాబ్లం ఏమైపోతుందంటే మనకి బిల్డర్ ఏమో డిలే చేస్తూ ఉంటాడు, హ్యాండ్ ఓవర్ డేట్ అనేది మనకి చెప్పిన డేట్ కంటే ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది. అది కరెక్టా కాదా అన్న కన్ఫ్యూజన్లో బ్యాంక్స్ కీప్ ఇన్సిస్టింగ్ సార్ మీరు ఈఎంఐస్ కట్టాల్సిందే అని చెప్పి. టు బీ ఆనెస్ట్ బ్యాంక్స్ కూడా డ్యూ డిలిజెన్స్ చేయాల్సిందే. బట్ కొన్ని ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాడులెంట్ టైటిల్ లేకపోతే 2-3 రిజిస్ట్రేషన్స్, డబుల్ రిజిస్ట్రేషన్స్ ఇలాంటివి జరిగినప్పుడు అప్పుడు బర్డెన్ అనేది కన్జ్యూమర్ మీద పడిపోతుంది కదా సార్. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటారు? అయితే యాక్చువల్గా దీనికి సంబంధించినంత వరకు క్లియర్గా రెరా వచ్చిన తర్వాత చాలా ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టుగా ఏదో ఫ్రాడ్ జరిగింది దానికి లిమిటేషన్ అనేది లేదు. ఈ ఫ్రాడ్ ఏ టైంలో అయినా సరే ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా వాళ్ళు కానీ ఆ టైటిల్కి సంబంధించి ఏదైనా డిస్ప్యూట్ ఉంది, డిఫెక్టివ్ టైటిల్ అన్నది కానీ ఆయన కానీ కనుక్కుంటే రెరాలో ఖచ్చితంగా వేయటానికి అవకాశం ఉంది, కాంపన్సేషన్కి వేయటానికి అవకాశం ఉంది. బట్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నది డిలే మేజర్
ప్రాజెక్ట్స్లో కన్జ్యూమర్కి సంబంధించినంత వరకు మేజర్ ప్రాబ్లం అది. వాళ్ళు టైం లిమిట్ అంటారు దాన్ని. అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన డేట్ని తప్పనిసరిగా ఫిక్స్ చేసి ఉండాలి. అది అగ్రిమెంట్లో క్లియర్గా ఉండాలి. ఎప్పుడు ఇస్తామన్న డేట్ ఖచ్చితంగా స్పెసిఫై చేసి ఉండాలి. ఈ మోడల్ అగ్రిమెంట్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేసే రూల్లో ఉందో దానిలో కూడా దీనికి సంబంధించిన క్లాజ్ కూడా ఉంది. ఈవెన్ యాక్ట్లో కూడా టైం ఫ్రేమ్ ఉన్నది. నెక్స్ట్ తర్వాత రెరా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా రిజిస్ట్రేషన్లో కూడా స్పెసిఫిక్ డేట్ కంప్లీషన్ పలానా టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము అన్నది స్పెసిఫై చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు స్పెసిఫై చేసి డేట్ స్పెసిఫై చేసినా కూడా ఇప్పుడు డేట్ కానీ స్పెసిఫై చేయకపోతే వేరియస్ జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, వేరియస్ హైకోర్టు జడ్జిమెంట్స్లో ఏమని తీసుకున్నారంటే ఒకవేళ టైం ఫ్రేమ్ ఎక్కడ అగ్రిమెంట్స్లో అది లేదు, ఇనార్డినేట్ డిలే అయిపోతుంది, 5 సంవత్సరాలు అయిపోతుంది, 6 సంవత్సరాలు అయిపోతుంది అన్నప్పుడు కానీ వచ్చేటంటే 3 years మినిమం పీరియడ్ అన్నారు. ఓకే, 3 years విత్ గ్రేస్ పీరియడ్ ఆఫ్ 6 months. ఒకవేళ కానీ టైం ఎక్కడ మెన్షన్ చేసి అగ్రిమెంట్స్లో కానీ అండర్స్టాండింగ్ కానీ లేకపోతే 3 years మనం కన్సిడర్ చేసి 6 months గ్రేస్ పీరియడ్ చేసి దెన్ డిలే ఉంటే డిలే విల్ బి కన్సిడర్డ్. అయితే డిలేని ఏ విధంగా కన్సిడర్ చేయాలి అనేది మళ్ళీ ఒక క్వశ్చన్. చాలా వాటిల్లో ఏమంటే ఈ డిలే వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. అంటే అలాట్మెంట్ క్యాన్సిల్ చేయడం, తర్వాత ఇంకొకళ్ళకి అమ్మేయడం, ఇవన్నీ జరుగుతాయి. ప్రాజెక్ట్ మొన్న కోవిడ్ దీనివల్ల కూడా చాలా లేట్ అయింది. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. అయితే కోర్ట్స్ ఏం చెప్పాయంటే ప్రాజెక్ట్కి సంబంధించి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అది బిల్డర్కి సంబంధించిన అటాక్, అది రిస్క్ ఇన్వాల్వింగ్ ది బిజినెస్. అది బిజినెస్కి సంబంధించినవన్నీ కూడా కన్జ్యూమర్కి అట్రిబ్యూట్ చేయడానికి లేదు. ఆయన వరకు ఆయన డ్యూటీ ఏంటి, డబ్బులు కరెక్ట్గా ఇచ్చాడా లేదా, మొత్తం పే చేసాడా లేదా, టైం లైన్ పాటిస్తున్నాడా లేదా అన్నది క్వశ్చన్. వన్స్ ఆయన డ్యూటీ కానీ కంప్లై చేసి టైం ఫ్రేమ్ ప్రకారం పేమెంట్స్ రెగ్యులర్గా చేశాడు అంటే ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ ఆఫ్ ద ప్రమోటర్ టు డెలివర్ ది ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ డిలే యాక్ట్ వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా ఎవరికి డిస్క్రిప్షన్ కూడా లేదు. ఈ డిలే అయిన మర్నాడు నుంచి అంటే ఇప్పుడు సపోజ్ January 31st ఫ్లాట్ 2025 January 31st ఫ్లాట్స్ ఇస్తా అన్నారు. ఆ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో వచ్చేటప్పటికి దెర్ ఈజ్ ఎ డిలే. ఆ నెక్స్ట్ డే ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ డే నుంచి రైట్ ఎక్రూర్ అవుద్ది. ఎవరికి ఎలాంటి కొనుక్కున్న వాళ్ళకి రైట్ ఎక్రూర్ డిస్క్రిప్షన్. మరి ఇంకా ప్రమోటర్కి డిస్క్రిప్షన్ లేదు. ఆ డిస్క్రిప్షన్ అన్నది ఓన్లీ అలాటీకి కొనుక్కున్న వాళ్ళకి డిస్క్రిప్షన్ ఉంది. ఆయన ఆప్షన్ చేసుకోవచ్చు, నాకు ఆ ఫ్లాటే కావాలి, నేను వెయిట్ చేస్తాను అని ఆయన అనుకుంటే వెయిట్ చేసి ఆ ఫ్లాట్ కోసం ఆ రోజు నుంచి ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. తప్పనిసరిగా ఇంట్రెస్ట్ ఇవ్వాలి. రెరా అవార్డ్ చేస్తుంది ఖచ్చితంగా. లేదు నాకు ఫ్లాట్ వద్దు, నేను చాలా విసిగిపోయాను, నాకు డబ్బులు వెనక్కి ఇవ్వాలి అని అనుకుంటే కానీ వెంటనే డబ్బులు ఆయన తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. డబ్బులు ప్లస్ ఇంట్రెస్ట్. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచించాల్సి, ఇంట్రెస్ట్ అనేది ఎంత ఇస్తారు ఏంటి అన్నదాన్ని, అది కూడా కోర్టుకి రెరాకి డిస్క్రిప్షన్ లేదు. ఇంతకుముందు కోర్టులో ఇంట్రెస్ట్ 9%, ఈ ఇష్టం వచ్చిన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేవారు. ఇప్పుడు అలాంటి డిస్క్రిప్షన్ లేకుండా ఇంట్రెస్ట్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఇంట్రెస్ట్ రేటు కూడా ఇంత అనేది రూల్స్లో ఫిక్స్ చేశారు. ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేది రూల్స్లో ప్రిస్క్రైబ్ చేశారు. అదేంటంటే బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, SLR అంటారు దాన్ని. SLR + 2%. ఓకే, అది ఎప్పుడైనా సరే ఆ అమౌంట్కి ఆ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి ఆయనకి ఖచ్చితంగా అవార్డ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల చాలామంది కన్స్యూమర్స్ ఏంటంటే అగ్రిమెంట్లో ఉంటేనే వెళ్ళాలి. నెక్స్ట్ తర్వాత ఆ అగ్రిమెంట్స్లో కూడా వన్ సైడ్ అగ్రిమెంట్. బిల్డర్కి ఇవ్వాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కన్స్యూమర్కి ఇవ్వాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆ క్లాస్ మిస్ అయిపోతా ఉంది. మిస్ అయినంత మాత్రాన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని కాదు, అగ్రిమెంట్లో లేదు మాకు ఇంట్రెస్ట్ రాదేమో అని అనుకోవడానికి లేదు. అగ్రిమెంట్లో లేకపోయినా కూడా చట్టం స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ ఇవ్వాలి అని చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. వెంటనే ఇమ్మీడియట్గా ఇంట్రెస్ట్ కోసం, అమౌంట్ కోసం, జరిగిన ఇంజస్టిస్ కోసం రెరా దృష్టికి తెస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.
నేను ఎందుకు అడిగానంటే సార్, జనరల్గా మనము కోర్ట్స్లో చూస్తే కానీ లేకపోతే అదర్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఏంటి అని అంటే బయర్ బీ అవేర్ అని చెప్పి అనే ఒక సెంటెన్స్ ఉంటుంది కదా సార్. సో రెరాకి కూడా నేను వెళ్తే రెరా నన్ను క్వశ్చన్ వేస్తుందేమో, అలా ఎలా మీకు తెలియకుండా మీరు సైన్ చేశారు, అలా ఎలా మీరు చూసుకోకుండా ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోతుంది అని చెప్పి రెరా ఎక్కడ నన్నే మళ్ళీ ప్రశ్నిస్తుందేమో అనే ఒక చిన్న థాట్ కూడా ఉంది సార్. అదే లేదండి, ఆ రెరాలో వచ్చిన తర్వాత లా చేంజ్ అయింది. ఆ బెయర్ బివేర్ అన్నది కొంతవరకే, కానీ స్టాచ్యుటరీ ప్రావిజన్స్ ఉండి, స్టాచ్యుటరీ రైట్స్ ఉండి, స్టాచ్యుటరీ ఆబ్లిగేషన్స్ కూడా బిల్డర్స్కి ఉండేటప్పుడు ఆబ్లిగేషన్ని ఎస్కేప్ అవ్వటానికి ఈ బయర్ బివేర్ అన్న దీన్ని ఫ్రేజ్ని వాళ్ళు యూజ్ చేసుకొని అడ్డం పెట్టుకొని వాళ్ళు దాన్ని ఏదో లబ్ధి పొందాం అంటే కుదరదు. బట్ యాక్ట్ ప్రొటెక్షన్ అనేది సఫిషియెంట్గా కన్జ్యూమర్కి ఇవ్వడం జరిగింది. అందువల్ల బయర్ బివేర్ అన్నది లేదు. అగ్రిమెంట్స్లో ఏ రకంగా డిఫెక్టివ్గా కాంట్రరీ టు రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తర్వాత కూడా వీళ్ళు కోర్టుకి వెళ్ళి రెరాకు వచ్చి డెఫినెట్గా వాళ్ళ క్లెయిమ్ని యాజ్ పర్ లా క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగా సార్ నేను కాంపెన్సేషన్ క్లెయిమ్ చేయాలని అనుకుంటున్నాను. మీరు ఇందాక ఫార్మాట్స్ 2 చెప్పారు సార్, ఒకటి M ఫార్మాట్ అని ఉంటుంది, N ఫార్మాట్ అని ఉంటుంది, దాని త్రూ అప్లికేషన్ వేయచ్చు అని చెప్పి. అండ్ ఇన్ కేస్ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ అక్కడ అబ్జెక్షన్స్ ఉంటాయి, యూ కెన్ కమ్ డౌన్ టు ద రెరా ఆఫీస్ అండ్ మీకు హెల్ప్ చేస్తారు ఆ అబ్జెక్షన్స్ని ఎలా మీట్ అవ్వాలి అని చెప్పి అన్నారు సార్. మేబీ నేను అక్కడ కాంపెన్సేషన్ని అడగడం అనేది నేను మర్చిపోయి ఉండొచ్చు యాజ్ అ ప్రేయర్గా. దానంత మాత్రాన నాకు అసలు ఏమీ రాకుండా ఉంటుందా రిలీఫ్? లేదు, వస్తుంది. అసలు యాక్చువల్గా మీరు ఆఫీస్కి అప్రోచ్ అయ్యి మీ కేసు ప్రజెంట్ చేస్తే డెఫినెట్గా అక్కడ చెప్తారు మీకు కాంపెన్సేషన్ వస్తుంది ఈ కేసులో అని చెప్పి. అది అడ్జుడికేటింగ్ ఆఫీసర్కి మీ ఫామ్ రూపంలో పెట్టుకోవచ్చు. బట్ మీరు ఆ రోజు తెలియకపోవచ్చు, తర్వాత తెలుసుకోరైనా సరే మీరు కాంపెన్సేషన్ మీకు తెలుసుకొని అక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు, లేదా మీకు తర్వాత తెలిసిన తర్వాత కూడా మీరు మనం చేంజెస్ చేసుకోవచ్చు. కంప్లైంట్లో మీరు ఎడిషనల్ చేంజెస్ చేసుకొని ఎప్పటికప్పుడు, లేదా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవచ్చు, లేదా మీరు వేరే కంప్లైంట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కంప్లైంట్ బిఫోర్ ద అథారిటీ వేసి ఉంటారు ఇంతకుముందు ఈ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్కి వీటికి. అది కాకుండా సపరేట్ కంప్లైంట్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ దగ్గర కాంపెన్సేషన్ క్యాలిక్యులేట్ చూసుకొని డిఫరెంట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? అంటే కాంపెన్సేషన్ అవార్డ్ అయినప్పటి నుంచి అసలు అంటే టైం పీరియడ్, అసలు వాట్ ఈస్ ద ప్రొసీజర్ అండ్ వెన్ విల్ మీ యాజ్ అ కన్స్యూమర్ బీ ఏబుల్ టు రిసీవ్ ద బెనిఫిట్? ఎస్, ఇప్పుడు అథారిటీ ముందు ప్రొసీజర్ వచ్చేటప్పటికి చాలా సింపుల్ అండి. కోర్టు ప్రొసీజర్ కాకుండా ఈ ప్రొసీజర్ ఏంటంటే ఓన్లీ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వమని చెప్పారు అంతే. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి అంటే ఆ కంప్లైంట్ వేసిన తర్వాత అదర్ సైడ్ నోటీస్ ఇచ్చి వాళ్ళ ఎపీరియన్స్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బోత్ పార్టీస్కి సంబంధించినంత వరకు ఏం సబ్మిట్ చేస్తే అవన్నీ తీసుకొని అవన్నీ ఎగ్జామిన్ చేసి వెంటనే జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది చాలా సింపుల్ ప్రొసీజరు. నెక్స్ట్ టైం కూడా యాక్ట్లో స్పెసిఫిక్గా ఇచ్చారు. ఏ ప్రొసీడింగ్స్ అయినా కూడా 60 రోజుల్లో కంప్లీట్ చేయమని చెప్పారు. అందువల్ల సాధ్యమైనంత వరకు చాలా తక్కువ టైంలోనే తక్కువ ప్రొసీజర్తో కాంప్లికేషన్స్ లేకుండా కూడా వెన్ కంపేర్డ్ విత్ సివిల్ కేసెస్, సివిల్ కోర్ట్స్కి సంబంధించినంత వరకు అంత కష్టం అయితే ఉండదు. సింపుల్గా 60 రోజుల్లోనే మీకు జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు అథారిటీ ముందు ఎలాగైతే కేసు జరిగిందో అడ్జుడికేటింగ్ ఆఫీసర్ దగ్గర కూడా సేమ్ అదే రకంగా జరుగుతుంది. కాకపోతే అది కాంపెన్సేషన్కి సంబంధించింది కాబట్టి కొంత ఎవిడెన్సు, ట్రయలు, అందుకే అక్కడ జిల్లా జడ్జిని పెట్టారు. అంటే ఇట్ రిక్వైర్స్ మోర్ ఇన్ఫర్మేషన్. అడ్జుడికేటింగ్ ఆఫీసర్ స్పెషలైజేషన్ అందుకే అక్కడ ఇవ్వడం జరిగింది. అథారిటీ ముందు జ్యుడిషియల్ ఆఫీసర్ ఇవ్వలే, బట్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్కి జ్యుడిషియల్ ఆఫీస్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి అన్నారు. డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ వ్యక్తి అక్కడ ఉన్నారు అని అంటే కాంపెన్సేషన్ అంటే అక్కడ ఎక్కడా లేని దాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేసి అడిగిన దాన్ని కాంపెన్సేషన్ అంటారు మనం జనరల్గా. దాని ఇట్ రిక్వైర్స్ ఎవిడెన్స్. కొంత ఎస్టాబ్లిష్ చేస్తే కానీ మీకు వచ్చిన లాస్ ఏంటి, మీరు ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యారు, ఏమి డ్యామేజ్ జరిగింది, అది కొంచెం చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల అది కొంత ట్రయల్ ఉంటుంది తప్ప. బట్ అథారిటీ ముందు వచ్చేటప్పటికి మాత్రం అంత టైం పట్టదు. అథారిటీ ముందు ఈ ట్రయల్ ప్రొసీజర్స్ అన్నీ ఉండవు, సింపుల్ ప్రొసీజర్స్. ఎందుకంటే అథారిటీయే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా అథారిటీయే. అవును, ఎందుకంటే రెగ్యులేటరీ అథారిటీ కాబట్టి ఎవ్రీథింగ్ రిజిస్ట్రేషను, ఆ ప్రాజెక్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా మా దగ్గరే ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఎగ్జామిన్ చేయాల్సిన బాధ్యత కూడా మాదే. అందువల్ల ఏదైనా కేసు వచ్చేటప్పుడు సింగిల్ పర్సన్ అయినా కూడా, బట్ అంటే ఆ సింగిల్ కేసు ఏదైతే ఉందో దాన్ని క్లబ్డ్ విత్ ఎంటైర్ రికార్డ్ ఆఫ్ ద అథారిటీ.
రెగ్యులేటరీ అథారిటీ కింద రిజిస్టర్ చేసిన ప్రాజెక్ట్ విత్ రెరాలోనే అంత రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ తాలూకా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని కంపేర్ చేసి డెసిషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఓకే, చాలా అంటే ప్రతి కాగితం తెచ్చి రెరాకి చూపించాలి, ప్రతిదీ ఎస్టాబ్లిష్ చేయాలి అన్నది ఉండదు. ఎందుకంటే రెరాలోనే ప్రాజెక్ట్ తాలూకా ఎంటైర్ రికార్డు ఉన్నది. అవును, అది మీరు ఉపయోగించుకోవాలి. అదే ఇప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి పేపరు ప్రతి ఇన్ఫర్మేషన్ కోర్టుకి మీరు ఇవ్వాలి. బట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా అథారిటీలోనే ఉంటుంది. అవును, అది అందుకే అథారిటీలోనే ఉన్నదాన్ని చూడమని అడుగుతారు మీరు. బట్ మీ క్లెయిమ్ని కూడా చెప్తారు. ఎంటైర్ రికార్డు వెరిఫై చేసి అసలు ఒకవేళ కానీ మీ కేసు కాకుండా ఆ రిజిస్ట్రేషన్లో కూడా ఏమైనా ఫాల్ట్ జరిగిందా, లేకపోతే రిజిస్ట్రేషన్లో ఆయన ఏదైనా తప్పు చేశాడా అని అనుకుంటే అది కూడా ఎగ్జామిన్ చేస్తారు. అంటే ఎంటైర్ ప్రాజెక్ట్ రివ్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు సివిల్ కోర్టుకి వెళ్తే మీకు రావాల్సింది మీ క్లెయిమ్ అంతవరకే రిస్ట్రిక్ట్ చేసి ఉంటుంది అక్కడ. అవును, ఆ ప్లీడింగ్స్ వరకే కన్ఫైన్ అని ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంటైర్ ప్రాజెక్ట్నే ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఉంటుంది, బ్రాడర్గా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇది స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు సివిల్ కోర్ట్ అంటే అన్ని కేసెస్ ఉంటాయి అక్కడ. బట్ ఇది ఓన్లీ మెంట్ ఫర్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇన్వెస్టిగేటింగ్ పవర్స్ ఉన్నాయి, ఎడ్యుడికేటింగ్ పవర్స్ కూడా ఉన్నాయి. అందువల్ల జస్టిస్ ఇక్కడే జరుగుతుంది, బాగా ఎఫెక్టివ్గా జరుగుతుంది, స్పీడ్గా జరుగుతుంది. అందుకని ఇక్కడికి వస్తేనే మంచిది. అంటే వాట్ కైండ్ ఆఫ్ అంటే మనం ఫ్లాట్స్, ప్లాట్స్ ఏవేవి వస్తాయి సార్ ఎరా కింద మనకి? ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అన్నది ఆల్రెడీ రెరాలో డిఫైన్ చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ని ఎవరైనా లాంచ్ చేసి దాన్ని కొనడం అమ్మడం కోసం చేస్తే అది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అవుతుంది. అది ప్లాటెడ్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, బిల్డింగ్ ప్రాజెక్ట్ అవ్వచ్చు. బట్ బిల్డింగ్ ప్రాజెక్ట్ అయినా ప్లాటెడ్ ప్రాజెక్ట్ అయినా సర్టెన్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే ఎక్స్టెంట్ అంటే అన్నీ చిన్నది కూడా రాకూడదన్న, అంటే చిన్న చిన్నవి అనవసరం అని. బట్ 500 స్క్వేర్ మీటర్స్ ఎబోవ్ ఉన్నవే రెరాలో రిజిస్టర్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ 8 యూనిట్స్ ఫ్లాట్స్ అయితే 8 యూనిట్స్ అండ్ అబోవ్ ఉన్న వాటికే రెరాలో రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్, కంపల్సరీ. 8 అండ్ అబోవ్ ఉన్న వాటికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. 500 స్క్వేర్ మీటర్స్ కన్నా ఎక్కువ ఉన్న ల్యాండ్, ప్లాటెడ్ ల్యాండ్ కానీ బిల్డింగ్ ల్యాండ్ కానీ అయితే ఖచ్చితంగా రెరాలో రిజిస్ట్రేషన్ చేయాలి. ఓకే. అయితే చాలామందికి మిస్కన్సెప్ట్, చాలా దీనిగా ఉన్నారు, ఎక్కువ డబ్బులు అయిపోతాయేమో, చాలా ఇబ్బంది ఏమో, అంటే పర్ ఫ్లాట్ కట్టాల్సిన అవసరం వస్తే ఓవరాల్ పెద్దగా ఏమీ డబ్బులు ఉండవండి. అది రెగ్యులేటరీ మెకానిజం కోసం సర్వీస్ ఓరియంటెడ్గా చేసిందే తప్ప బర్డెన్ అయితే కాదు. వాళ్ళ ప్లాన్లు అవన్నీ ఎంత తీసుకుని చాలా తక్కువే, కలెక్ట్ చేసింది కూడా చాలా తక్కువే. బట్ బయట చెప్తుందంతా అది నిజం కాదు. మనకి రెరా అనేది ఒక సెంట్రల్ లెజిస్లేషన్ కదా సార్. బట్ ఇప్పటికీ కూడా మనుషుల థాట్స్, అంటే లైక్ ప్రజల థాట్స్ ఎలా ఉంటాయంటే సెంట్రల్ లెజిస్లేషన్ అయినా కూడా స్టేట్ టు స్టేట్ మారిపోతాయేమో, ఒక స్టేట్లో ఒకలాగా ఉంటుంది, ఇంకో స్టేట్లో ఇంకోలాగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర, ఢిల్లీ లాంటివి చూసామనుకోండి, అక్కడ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆన్ అనదర్ స్కేల్ కదా సార్ మనకి. అసలు మనం హైదరాబాద్ తర్వాత తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇవి చూసుకుంటే వాటి కంపారిటివ్లీ మనం ఇంకా ఆ స్టేజ్కి రీచ్ అవ్వలేదు. వేర్ ఏజెన్సీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, కన్సల్టెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, అది ఇంకో వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఎందుకనని అలా అనిపిస్తుంది అంటారు సార్ వాళ్ళకి? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటారా దట్ స్టేట్ టు స్టేట్ రెరా అనేది మారిపోతుంది అనేది? లేదు, స్టేట్ టు ఇది సెంట్రల్ లెజిస్లేషన్. నెక్స్ట్ తర్వాత యూనిఫామ్గా ఉంటుంది. ఒక దగ్గర యాక్ట్ ఒకలాగా, ఇంకో దగ్గర ఇంకోలాగా, అలాంటి క్వశ్చనే లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాజెక్ట్ సైజ్ డిఫరెన్స్, క్వాంటమ్ ఆఫ్ బిజినెస్ డిఫరెంట్. అక్కడ ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉండడం, పెద్ద ప్రాజెక్ట్స్ ఉండడం, అంతే తప్ప దీనికి దానికి డిఫరెన్స్ ఏం లేదు. సో రెరా ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ద సేమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అయితే ఇంతకుముందు ఏమైందంటే వేరే స్టేట్స్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే స్టేట్ యాక్ట్స్ ఉండేవి. ఏపీ అపార్ట్మెంట్స్ యాక్ట్, మహారాష్ట్ర అపార్ట్మెంట్స్, మోఫా అంటారు దాన్ని. బట్ మంది కూడా అలా డిఫరెంట్గా ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగకపోవడం, యూనిఫామ్గా లేకపోవడం. యూనిఫామ్ యాక్ట్ అవన్నిటికీ సంబంధించి సేమ్ అందులో ఉన్న ప్రొవిజన్సే ఉన్నాయి ఇందులో కూడా. బట్ ఎఫెక్టివ్గా ఉండడానికి యూనిఫామ్గా ఎంటైర్ కంట్రీలో ఒకే సిస్టమేటిక్గా ఉండాలని రెరా
పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ అ స్పెషలైజ్డ్ లెజిస్లేషన్ ఎస్పెషలీ ఫర్ రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాల కోసం అని చెప్పి పెట్టాము. అండ్ ఇట్ ఈస్ ద సేమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. స్టేట్ టు స్టేట్ అనేది మనకి ఏది చేంజ్ అవ్వదు. మనం ఏ స్టేట్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసినా కూడా ఆ స్టేట్లో ఉన్న ప్రాజెక్ట్స్ మనకి విజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత కన్జ్యూమర్కి ఒక బెనిఫిట్ ఏంటంటే రెరా వచ్చిన తర్వాత, రెరా యాక్ట్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా వెబ్సైట్లో పెట్టాలి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా కన్జ్యూమర్కి, పబ్లిక్కి అవైలబిలిటీ ఉండాలి. అసలు ముఖ్య ఉద్దేశం ఆఫ్ రిజిస్ట్రేషన్ అదే. రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషను, వాళ్ళకున్న ఫైనాన్షియల్ తాలూకా కెపాసిటీ, అంటే ప్రాజెక్ట్ కట్టగలరా లేదా, ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఆ ప్రాజెక్ట్లో ఆ మనీ ఫ్లో ఎలా ఉన్నది, దేనికి ఖర్చు పెడుతున్నారు, నెక్స్ట్ తర్వాత ఆ టైటిల్ డాక్యుమెంట్స్ ఏంటి, వాళ్ళకి ఓనర్షిప్ ఏంటి, ఇంతకుముందు వాళ్ళు ప్రీవియస్గా ఏమైనా డిఫాల్ట్స్ చేశారా, ప్రాజెక్ట్స్ మధ్యలో ఆపేశారా, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ టైంలో సబ్మిట్ చేస్తూ ఉంటారు. తర్వాత క్వార్టర్లీ అప్డేట్స్ ఎవ్రీ 3 months కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది రెరాకి. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి టైం టు టైం బిల్డర్ రెరాకి అందజేస్తాడో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పబ్లిక్ వ్యూలో మన వెబ్సైట్లో దాన్ని పొందుపరిచి కన్జ్యూమర్స్కి అవైలబిలిటీ ఉన్నట్టు చూడాల్సిన బాధ్యత రెరాది. బట్ అట్ ద సేమ్ టైం రెరా బాధ్యత చేస్తుంది కరెక్టే, బట్ ఎవరి కోసం? దాన్ని ఎవరైతే కన్జ్యూమర్స్ కొనాలని అనుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా రెరాని చూసే, రెరా వెబ్సైట్ని వెరిఫై చేసి, ప్రాజెక్ట్ని స్టడీ చేసి, రిజిస్టర్ అయితేనే కొనాలి తప్ప రిజిస్టర్ కాకుండా కొంటే వాళ్ళు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఇప్పుడు చెప్పిన క్వార్టర్లీ రిపోర్ట్స్ అనేది ప్రాజెక్ట్ కంప్లీషన్ వరకు వాళ్ళు సబ్మిట్ చేస్తూనే ఉంటారు కదా సార్? ఎస్, ప్రాజెక్ట్ కంప్లీషన్ స్టేజ్ వరకు క్వార్టర్లీ అప్డేట్ సబ్మిట్ చేస్తారు. అయితే రెరా రిజిస్ట్రేషన్ క్లోజ్ అవ్వడం అనేది ఉండదండి. ఎందుకంటే ఈవెన్ ప్రాజెక్ట్, ఇప్పుడు సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, 100 crores ప్రాజెక్ట్, 100 ఫ్లాట్స్. ఆయన ఫ్లాట్స్ కట్టేస్తాడు, 50 అమ్ముతాడు, మిగతా ఇంకా 50 అమ్మాల్సినవి ఉంటాయి. అవును, ఆయన బిజినెస్ చేస్తూ ఉంటాడు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా బిజినెస్ చేస్తూ ఉంటాడు. బట్ రెరాకి ఇవన్నీ అప్డేట్ చేయాలా, కంప్లీట్ అయిపోయింది అనేసి ప్రాజెక్ట్ ఎన్ని రోజులు రెరాకి క్వార్టర్లీ అప్డేట్ సబ్మిట్ చేస్తూ పోతా ఉండాలి అన్నది ఒక డౌట్ ఉంటుంది. అవును, బట్ యాక్చువల్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినంత వరకు తప్పనిసరిగా క్వార్టర్లీ అప్డేట్స్ని వాళ్ళు వేయాల్సి ఉంటుంది. క్వార్టర్లీ అప్డేట్స్ ఒకవేళ కానీ రెరా సాటిస్ఫై అయ్యి ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయింది, ప్రాపర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళు నామ్స్ అన్నీ చేస్తూ ఉన్నారు అనుకుంటే ప్రాజెక్ట్ క్వార్టర్లీ అప్డేట్స్ని వేయటానికి డిస్పెన్స్ చేస్తారు. ఓకే, అంతే తప్ప ప్రాజెక్ట్ని క్లోజ్ చేయరు. అలాంటిది యాక్ట్లో ఎక్కడా లేదు. బట్ సో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ రిజిస్ట్రేషన్ ల్యాప్స్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ ఫినిష్ అయిపోయింది, ఇలాంటివి ఏమీ ఉండదు. కానీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ల్యాప్స్ అవుద్దంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే వాళ్ళు ఒక టైం పెడతారు. ఆ టైం అనేది రెరా పెట్టదండి. రెరా అసలు ఏమి చేయదు. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ వ్యూలో పెడుతుంది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడే వాడు టైం పెడతాడు, నేను ప్రాజెక్ట్ 5 yearsలో కంప్లీట్ చేస్తాను. 2000లో రిజిస్ట్రేషన్ చేశాడు, 2025 జనవరికి నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పి డేటు వాడు రిజిస్ట్రేషన్లోనే ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ డేట్ ప్రకారం వాడు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే సపోజ్ జనవరి తర్వాత ఫిబ్రవరిలో దాన్ని ల్యాప్స్డ్ ప్రాజెక్ట్ అంటారు. యాక్చువల్గా ఏంటంటే రిజిస్ట్రేషన్ ఎక్స్పైరీ అవ్వకముందే 3 months ముందే ఆయన ఎక్స్టెన్షన్కి పెట్టుకోవాలి. ఓకే, ఎక్స్టెన్షన్ 1 year ఇస్తారు ప్రాజెక్ట్. ఎక్స్టెన్షన్ ఇచ్చేటప్పుడు చాలా కాషియస్గా ఉంటుంది రెరా. ఎందుకంటే ఇంత టైం ఇచ్చినా, 5 సంవత్సరాలు ఇచ్చినా కంప్లీట్ కాలేదు, ఈ ఇంకొక 1 year అడుగుతా ఉన్నాడు, దానికి కారణాలు ఏంటి, చేయకపోవడానికి కారణాలు ఏంటి, చేయగలడా లేడా ఈ 1 yearలో కేపబిలిటీ, ఈ 1 yearలో నేను చేస్తానన్న దానికి ఎవిడెన్స్ చూపించాలి, ఈ చెయ్యకపోవడానికి రీజన్ కూడా చూపించాలి. అది సాటిస్ఫై అయితే ఎక్స్టెన్షన్ వాళ్ళు ఇస్తారు, మానిటర్ చేస్తారు. ఓకే, అది ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ పీరియడ్లో కూడా సార్ am I entitled for compensation? Yes, it is ఈ క్వశ్చన్ చాలా సీరియస్ క్వశ్చన్. చాలా జడ్జిమెంట్స్లో అడుగుతా ఉన్నారు ఈ క్వశ్చన్. ఏంటంటే చాలామంది కేసు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక 3 yearsలో మీకు ఫ్లాట్ ఇస్తానంటారు, కానీ రెరా లిమిట్ 5 years పెడతాడు వాడు. మీ అగ్రిమెంట్లో 3 years ఉన్నది. అవును, అంటే 23 జనవరిలో నేను ఇచ్చేస్తాను అని చెప్పి మీకు చెప్పారు. కరెక్ట్.
బట్ రెరా రిజిస్ట్రేషన్ 25 వరకు ఉంది. 23లో వాడు మీకు ఇవ్వడం. మీరు వెళ్ళి అడిగితే వాడు ఏం చేస్తాడు, రెరా రిజిస్ట్రేషన్ 25 వరకు ఉంది, నాకు ఇంకా టైం ఉంది కంప్లీట్ చేయడానికి, రెరాయే టైం కంప్లీట్ చేయడానికి ఇచ్చింది కాబట్టి నువ్వు అడగడానికి లేదంట. అవును సార్, ఇది వింటూ ఉంటాము. దీని గురించి కోర్ట్స్ కూడా డిస్కస్ చేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది, రెరా టైం కాదు, అగ్రిమెంట్ టైం ఇంపార్టెంట్. మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఏంటి, ఆ అండర్స్టాండింగ్ విల్ ప్రివైల్. అంతేగాని రెరాలో ఇంకో 5 సంవత్సరాలు ఇంకో ఎక్స్టెన్షన్ మనకు సంబంధం లేదు. ఈ వీరికి సంబంధించినంత వరకు ఆ అగ్రిమెంట్లో ఏది స్పెసిఫై చేస్తే అదే టైం లిమిట్, దాన్నే కౌంట్ క్రైటీరియా కింద తీసుకోవాలి. ఒకవేళ కానీ దాని తర్వాత ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా ఆ టైం అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆయన ఆప్షన్ ఆయన ఎక్సర్సైజ్ చేయొచ్చు. అది ఇందాకలో మనం చెప్పినట్టు ఆయన ప్రాజెక్ట్లో మనం వద్దు అని చెప్పి బయటకు వెళ్ళిపోవచ్చు, లేదా కంటిన్యూ అవుతాను అని అంటే ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన కంటిన్యూ అయ్యి పొజిషన్ గురించి క్లెయిమ్ చేయొచ్చు. కరెక్ట్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. చాలా ఆ డేట్, ఆ క్రూషియల్ డేట్ ఏమవుతుందో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో చాలా మంది దగ్గర నేను చూసాను, రెరాకి వచ్చి 1 year ఎక్స్టెన్షన్ తీసుకుంటారు. అవును, ఇక్కడ వచ్చి మాకు రెరా ఇచ్చింది కాబట్టి మీరు అడగడానికి లేదు అని ఏమైతే చెప్పి మేము ఎవరికి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం, నో నథింగ్ డూయింగ్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ ఏదైతే అయితే ఆ డేటే క్రైటీరియా. అయితే వాళ్ళు తర్వాత అగ్రి అయితే అవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం. మ్యూచువల్ గా కావాలి అని అంటే వాళ్ళు మళ్ళీ వేరే అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వచ్చు. బట్ ఇట్ ఇస్ నాట్ బైండింగ్. విల్ ప్రివైల్ అని అంటే అగ్రిమెంట్ విల్ ప్రివైల్ ఓవర్ ద రెరా రిజిస్ట్రేషన్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ వాట్ ఎవర్ ఇస్, ఇఫ్ ఇట్ ఇస్ మెన్షన్డ్ దట్ విల్ ప్రివైల్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ మెన్షన్డ్, మీరు ఇందాక చెప్పినట్టు ఆ 3 years ప్లస్ 6 months అనేది అప్లికబుల్ అవుతుంది. చాలా వరకు సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇన్ఆర్డర్ డిలే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వక వీళ్ళు ఇంట్రెస్ట్ లేక బ్యాంక్స్ నుంచి ఇన్స్టాల్మెంట్స్ కట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో చాలా స్ట్రిక్ట్గా ఈ విషయంలో మాత్రం డేట్స్ వెరీ క్లియర్. ఇందులో ఆప్షన్ ఎవరికీ లేదు, ఇంట్రెస్ట్లో ఆప్షన్ లేదు, డేట్లో ఆప్షన్ లేదు. నెక్స్ట్ తర్వాత ఈ కన్జ్యూమర్ ఎవరైతే కొనుక్కున్న ఎలాంటి ఉన్నారో ఆయన రైట్లో కూడా ఎటువంటి తేడా లేదు. ఆయన ఎప్పుడైతే డేట్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఆయన ఏ టైంలో అయినా వెళ్ళిపోవాలంటే ఆయన ఇష్టం. అంతేగాని నేను క్యాన్సిల్ చేశాను అనడానికి కూడా క్యాన్సిలేషన్ అధికారం కూడా ఈ బిల్డర్కి లేదు. ఒకసారి ఆ డేట్ అయిపోయిన తర్వాత ఆ ఛాన్స్ కూడా ఆయన కోల్పోతాడు. చాలా కేసుల్లో ఏంటంటే డేట్ అయిపోయిన తర్వాత వేరియస్ రీజన్స్లో క్యాన్సిల్ చేస్తున్నారు. అంటే మనం వినేది ఎలా ఉంటుందంటే సార్, బయట లేదు మీరు క్యాన్సిల్ చేసేసుకోండి, ఇంకా ఇది కాదు కుదరదు, నేను ఫ్లాట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, అలా వింటాం మనము. అలాంటి ఆప్షన్స్ ఇప్పుడు లేవు. రెరా వచ్చిన తర్వాత ఆ డేట్ ఎప్పుడైతే వాడు ఇస్తాడన్న అగ్రీడ్ డేట్ అది రీచ్ అయ్యి ఎక్స్పైరీ అయిపోయిందో ఆ డేట్ నుంచి బిల్డర్కి అసలు రైటే లేదు. బట్ ఎవ్రీ రైట్ ఉన్నది అని అంటే అది ఓన్లీ ఎలాటీకే రైట్ ఉన్నది. సార్ ఇప్పుడు మనము అసోసియేషన్స్ త్రూ మనం కంప్లైంట్స్ రేస్ చేయాలి అని అనుకుంటే కూడా అసోసియేషన్స్ అనేవి ఏ యాక్ట్ కింద మనం ఫామ్ చేసుకోవచ్చు, అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ ద అసోసియేషన్స్ షుడ్ డూ అనేది మనం మాట్లాడుకోవాలని అంటే మీ ఒపీనియన్ ఏంటంటారు సార్? యాక్చువల్గా ఈ రెరాకి సంబంధించినంత వరకు తప్పనిసరిగా బిల్డర్ తాలూకా రెస్పాన్సిబిలిటీ అసోసియేషన్ ఫామ్ చేయండి. ఒకసారి ఓసీ వచ్చిన తర్వాత వచ్చిన 3 monthsలో అసోసియేషన్ ఎలాటీస్ ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు అమ్మిన వాళ్ళతో ఇంకా అమ్మాలి, ఇంకా చేయాల్సిన అలా కాదు, అప్పటి వరకు అమ్మిన ఎలాటీస్ కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళతో పాటు అసోసియేషన్ ఫామ్ చేయాలి. అసోసియేషన్ ఫామ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసి కోఆపరేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మొత్తం పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్లాన్స్, కామన్ ఏరియా, టైటిల్ అవన్నీ ట్రాన్స్ఫర్ చేయాలి. చేసి ఈ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అప్పటి వరకు అసోసియేషన్ ఫామ్ చేసేంత వరకు మెయింటెనెన్స్ బిల్డరే చేయాలి, ఆయన రెస్పాన్సిబిలిటీ. అంతేగాని ఆ అసోసియేషన్ ఫామ్ చేసిన తర్వాత కూడా బిల్డర్ రోల్ ఏమీ ఉండదండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని వీటిల్లో ఏం ప్రాబ్లం వస్తుందంటే అసోసియేషన్ ఫామ్ చేసి పేపర్స్ అన్నీ ఇవ్వకుండా వీళ్ళే కంటిన్యూ అవుతూ ఉన్నారు. అవును. బట్ యాక్చువల్గా ఏంటంటే ఒకసారి అసోసియేషన్ ఫామ్ చేసి అన్ని ఫ్లాట్స్, ఇప్పుడు సపోజ్ 20 ఫ్లాట్స్ ఉన్నాయి, 20 ఫ్లాట్స్ అమ్మేశారనుకోండి, అమ్మేసిన తర్వాత ఇంకా బిల్డర్కి దాని మీద ఏమాత్రం రైట్ ఉండదు. ఏదో నా తాలూకా కమ్యూనిటీ హాల్ ఉంది నేను ఉండిపోతాను, లేకపోతే కామన్ ఏరియాస్ మీద నాకు రైట్ ఉంది అని అలా ఉండిపోతూ ఉంటారు. అది తప్పండి. ఒకసారి 20 ఫ్లాట్స్ అమ్మేసిన తర్వాత దాని తాలూకా కామన్ ఏరియాస్ మీద కానీ
మిగతా అక్కడ ఉన్న ఇమ్యూనిటీస్ మీద కానీ ఆ 20 మెంబర్స్కే రైట్ ఉంటుంది. ఇంకా వదిలిపెట్టి ఈ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళిపోవాలి. అది అయితే ఒకసారి చాలా వరకు మన స్టేట్లో ఏం జరుగుతుందంటే అసోసియేషన్ ఫామ్ చేయటం అనేది, రిజిస్ట్రేషన్ అనేది అసోసియేషన్కి సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద చేస్తున్నారు. అవును, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ కింద చేస్తున్నారు. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అన్నది ఏంటంటే పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్కి చేస్తారు. అంటే మిషనరీస్ అని, అంటే థర్డ్ పర్సన్స్ అదే పబ్లిక్ కోసం సర్వీస్ చేసేవాటికి సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద చేస్తారు. ఇక్కడ పబ్లిక్ సర్వీస్ ఏమి ఉండదు. ఇప్పుడు 20 ఫ్లాట్స్ ఉన్నాయంటే ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్స్ అందరూ మెంబర్స్, వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి చేస్తున్న సొసైటీ అది. లిమిటెడ్ పీపుల్ తాలూకు ఇంట్రెస్ట్ని మేనేజ్ చేయడం కోసం చేసిన సొసైటీ అది. ఆ సొసైటీని ఏంటంటే సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ దాని కింద చెయ్యాలి. హైకోర్టు కూడా చెప్పింది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద చెయ్యాలి అని. బట్ తెలియకో తెలుసో ఏదో మొత్తం మీద మనకి కొన్ని మ్యూచువల్లీ ఇది మన కోఆపరేటివ్ యాక్ట్ ఉంటుంది, మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, మ్యాక్స్ యాక్ట్, దాని కింద కూడా కొన్ని అవుతూ ఉంటాయి. కూడా అది కొంచెం ఇండిపెండెంట్. అవును, సొసైటీస్ యాక్ట్ కన్నా అది కొంచెం అంటే దానికి ఏంటంటే మ్యాక్స్ యాక్ట్కి కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, సో కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్లో డిపార్ట్మెంట్ తాలూకు ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ ఉంటుంది, మ్యాక్స్ యాక్ట్లో దాని ఇంటర్ఫిరెన్స్ తక్కువ ఉంటుంది. అదే డిఫరెన్స్. బట్ బోత్ ఆర్ సొసైటీసే. సో దాని కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బట్ సెంట్రల్ యాక్ట్ అయితే కాదు. అసోసియేషన్ అయితే అసోసియేషన్ పిలుస్తారంత మాత్రాన సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రాదు ఇది. అది ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయాలి. నెక్స్ట్ తర్వాత ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత సొసైటీకి కూడా డ్యూటీ ఉన్నది. అంటే ఎలాటీస్ అందరి తాలూకా రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత సొసైటీస్. నెక్స్ట్ తర్వాత బిల్డర్ ఏమైనా డిఫెక్ట్స్ అవి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ అవన్నీ ఉన్నాయా లేదా, నెక్స్ట్ తర్వాత మొత్తం ఏదైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో ఆ అగ్రిమెంట్స్ని ఫుల్ఫిల్ చేశారా లేదా, అవన్నీ ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దాన్నంతా పాయింట్ అవుట్ చేసి, ఒకవేళ కానీ సరిగ్గా చేయకపోతే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే రెరా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా వాళ్ళు చేయని పనులన్నీ కూడా రెరా ద్వారా వాళ్ళు చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం సార్. అసలు జనరల్గా ఒక ప్రమోటర్ పర్స్పెక్టివ్, బిల్డర్ పర్స్పెక్టివ్ అనేది రెరా గురించి తెలుసుకుంటూ ఉంటాం, కానీ ఒక కన్జ్యూమర్ పర్స్పెక్టివ్ గురించి వాళ్ళ రైట్స్ ఏముంటాయి, లేకపోతే వాళ్ళకి ఒక రెరా అనే ఒక ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్తే నాకు ఏమి వస్తుంది అని చెప్పి చాలా విషయాలు మీరు చెప్పారు సార్. ఐఎమ్ షూర్ మన ఆడియన్స్ కూడా ఐ ఓపెనింగ్ లాగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. రెరా తాలూకా యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. Thank you, sir. Thank you for coming on to the channel. Thank you for watching today's episode. This is Shiva Kalyani. For more such content, like, share and subscribe to Miss Legality. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి.